విజ్ఞాన ఆస్ట్రాలజీ క్లాస్ కోర్స్కి ఎపిసోడ్ నెంబర్ 106కి స్వాగతం సుస్వాగతం. మన 3056 గారి దగ్గర ఒక అద్భుతమైన క్వశ్చన్ ఉంది. కేపీ సిరీస్ చేసుకుంటున్నాం. కేపీ ప్రశ్న మీద ప్రాక్టీస్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. మీకేమన్నా డౌట్లు ఉంటే అడగండి. అడిగితే మేము ఆ ప్రశ్న ఏదైనా ఆల్రెడీ మీరు మీకు వేసింది జరిగినా జరగకపోయినా కూడా మీరు అది మెన్షన్ చేయండి. చేస్తే మేము కూడా ట్రై చేస్తాం సరదాగా. ఓకే, లేదు మేమేదో మ్యాగజైన్లో చూసామండి, చదివాము, ఇది ఇట్లా చెప్పారు, మరి కరెక్టేనా? పేర్లు గిర్లు ఏం అవసరం లేదు, కానీ జస్ట్ ఆ డీటెయిల్స్, అది జరిగింది జరగలేదు డేట్లు కూడా కామెంట్లో పెట్టండి. మేము కూడా ఏదో అనలైజ్ చేయడానికి ఎవాల్యుయేట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎస్ అండి, 3056 గారు వెల్కమ్. చెప్పండి, మీ క్వశ్చన్ చెప్పండి. థ్యాంక్ యూ అండి. సో క్వశ్చన్ ఏంటంటే, మనం ఏదైనా ప్రశ్న అడిగినప్పుడు మైండ్ స్టేటస్ ఎలా ఉంది అండ్ అది జరుగుతుందా లేదా అండ్ ఎప్పుడు జరుగుతుంది అంతవరకు నేర్చుకున్నాము. అవును. సరే, అది జరిగిన తర్వాత పరిస్థితి లైక్ అంటే ఇప్పుడు ఒక ఉద్యోగం వచ్చింది అనుకోండి, ఏదో మేనేజ్ చేయడానికి ఫ్యామిలీ గడవడానికి ఒక చిన్న ఉద్యోగం వస్తుంది అని, కానీ లేకపోతే ఇప్పుడు నెక్స్ట్ వచ్చే ఉద్యోగము చాలా పెద్దది, మీ దశ మార్చేస్తుంది టైప్ ఆఫ్ అదా. అంటే ఏదైనా జరిగేది జరగంది చెప్తున్నాము, ఆ జరిగేది ఎంత పెద్దగా జరుగుతుంది చిన్నగా జరుగుతుంది అనేది చెప్పొచ్చా ఈ ప్రశ్న నుంచి? జరిగేది ఏదైనా కానీ వాళ్ళకి రిలేటివ్గా జరుగుతుంది కదా, అర్థమైందా? ఒక ఆయన పెళ్లి కోసం అడిగాడు, ఎమ్మెల్యే కూతుర్నే పెళ్లి చేసుకుంటానని ఎట్లా అడగలుగుతాడు? అసలు పెళ్ళే లేదు, పెళ్లి అవుతా లేదు, అంతే కదా. ఇప్పుడు జరిగిన విషయము చాలా పెద్దగా, ఇప్పుడు అంటే మామూలు ఒక ఉద్యోగం, ఒక చెప్పాలంటే ఒక 10 లక్షల శాలరీ వచ్చే ఉద్యోగం వస్తుండే పోయింది. తర్వాత నెక్స్ట్ ఉద్యోగి వచ్చేది ఆ 10 లక్షల్లోనే వస్తుందా, లేకపోతే 5 లక్షల్లో వస్తుందా, లేకపోతే ఒక 30 లక్షల్లో వస్తుందా? మంచి క్వశ్చన్. అసలు 10 లక్షలు వచ్చే ఉద్యోగం పోయిందని అంటే ఏ బ్యాడ్ టైం లేకుండా వాడికి ఉద్యోగం పోయిందా? కొన్నిసార్లు ఇంకా మంచి జరగడానికి అది కూడా పాయింటే. అప్పుడు ఏం చేయాలి? దానికి భావాలు ఏవైతే ఉంటాయో దాన్ని బట్టి ఇప్పుడు మీరు సిగ్నిఫికేటర్స్ అన్ని వెరిఫై చేస్తున్నారు కదా. 10th హౌస్ కస్పల్ సబ్లాడు 1610 ఆపరేట్ అయితే ఉద్యోగం వస్తుంది అని ఇట్లా చెప్తున్నారు కదా. 2610 2610 ఇలాంటి మంచి భావాలు ఆపరేట్ అయితే మంచి ఉద్యోగం వస్తుందని చెప్పేస్తున్నారు. అలా కాకుండా ఒక్కోసారి 2610తో పాటుగా 8లు అట్లాంటివి, 3లు ఇలాంటి వేరే కూడా ఆపరేట్ అవుతుంటాయి కదా. 6కి నెగేట్ అయ్యే 5 కూడా ఆపరేట్ అవుతుంటుంది కదా. అట్లా నెగేషన్ హౌసెస్, ఇప్పుడు 10కి బదులుగా 10తో పాటు 9 ఆపరేట్ అవుద్ది, 6కి బదులుగా దాంతోపాటు 5 కూడా ఆపరేట్ అవుద్ది, తర్వాత 11 ఆపరేట్ అవుద్ది, ఓకే 12 కూడా ఆపరేట్ అవుద్ది అనమాట. ఇలా కొన్ని దుస్థాన కనెక్షన్స్, నెగేషన్ కనెక్షన్స్ కూడా ఆపరేట్ అవుతున్నాయి. ఉద్యోగం వచ్చింది, అప్పుడు స్టేబుల్గా ఉద్యోగం ఎలా వస్తుంది? పర్వాలేదు, మిక్స్డ్గా ఉంటుంది. అలా మనం దశాభుక్తి కూడా అలాంటివే సిగ్నిఫై చేస్తుంటే, అంటే కొంచెం మీరు ప్రిడిక్ట్ చేయడానికి కష్టపడేటట్టు ఉందనుకో, అప్పుడు అలానే చూపిస్తుంది. ఏదైనా సరే నెగేషన్ వచ్చింది అంటే అది కొంచెం అంటే అంత సాటిస్ఫాక్టరీగా ఉండేలాగా రాదు, అయినా కూడా జరిగే విషయం. కానీ ప్రశ్న అనేది ఏంటిది? మనది ఒక మీమ్ ఉంటుందండి, అదే మీమ్ ఉంటుంది ఏంటంటే, మహేష్ బాబు ఎన్టీఆర్ మీలో ఎవరు కోటీశ్వర్లు షోలో క్వశ్చన్ అడుగుతాడు. ఒకటే ఒక క్వశ్చన్ అడుగుతా, రెండో క్వశ్చన్ మళ్ళీ రెండో క్వశ్చన్ అడగద్దు, అంతే. అర్థమైందా? క్వశ్చన్ ఈజ్ వన్ క్వశ్చన్ ఓన్లీ. ఒక ప్రశ్నకి ఒక సమాధానం అంతే. ఉద్యోగం వస్తుందా? నువ్వు కండిషనల్ గా క్వశ్చన్ అడిగావంటే అది క్వశ్చన్ కాదు. కండిషనల్ గా ఉండదు క్వశ్చన్ ఎప్పుడు కూడా. సింగిల్ క్వశ్చన్, స్ట్రైట్ ఫార్వర్డ్ క్వశ్చన్. బంగారం పోయింది, మీరేం అడుగుతున్నారు? నాకు పోయినంతే దొరుకుద్దా అండి, దానిలో సగం దొరుకుద్దా అండి, పావు వంతు దొరుకుద్దా అండి, దొరికిన దాన్ని కమ్మలు చేయిస్తానా, గాజులు చేయిస్తానా, ఏది చేస్తున్నారని అడిగితే ఎట్లా? సో ఫాలో అప్ క్వశ్చన్ కి మళ్ళీ వేసుకోవాలి. ఇప్పుడు ఇక లూప్ అండి, ఇక అర్థమైందా? నాకు ఇది వస్తుందా, ఓకే ఇది రాదని చెప్పావు కాబట్టి ఇది తర్వాత ఇప్పుడు నేను లెఫ్ట్ రైట్ అని ఒక ట్రీ వేస్తా. ఓకే, నువ్వు మళ్ళీ ఇలా చెప్పావు కదా, ఇలా చెప్పిన దాన్ని బట్టి ఇలా చేస్తా అని ఇక క్వశ్చన్స్ ఎండ్లెస్గా వెళ్తూనే ఉంటాయి. అర్థమైందా? అలాంటి వాళ్ళకి అసలు ప్రశ్న పనిచేయదు, మనం జాతకం కూడా చెప్పలేము అనమాట. తర్వాత ఏంటిదని తర్వాత సంగతి. ఫస్ట్ బ్రీత్ వస్తే తర్వాత సంగతి తర్వాత కదా. ఓకే అర్థమైంది. ప్రతిదీ ఒక
సెపరేట్ ప్రశ్న లాగా తీసుకుంటాము. అసలు తీసుకోము. మనం ఎందుకు తీసుకుంటాం? మనకేం అంటే పని ఐ లేదా? మీన్ మళ్ళీ సేమ్ పర్సన్ వచ్చి మళ్ళీ ఉద్యోగం వచ్చింది ఆ! లైక్ ఉద్యోగం వచ్చిన తర్వాత మళ్ళీ ఏంటిది? నెక్స్ట్ నేను చేయబోయే ఉద్యోగం ఎంత పెద్దది అయి ఉంటది, చిన్నది అయి ఉద్యోగం ఉంటది వచ్చింది కదా, అని వచ్చింది అట్లా. తెలుసు కదా ఎలా ఉందో. ఆహాహా. అది మళ్ళీ యా పోతే కదా కరెక్ట్. మనల్ని అడిగేది. లేదంటే ఓకే. మానేయాలనుకుంటే కదా. వస్తుందా ఈజ్ లేదా దేర్ అంటే ఎనీ జాబ్ ఒక చేంజ్ అని ప్రశ్నకి ఒక అడుగుతాడు. సమాధానం. జాబ్ చేంజ్ ఏమన్నా హ్మ్. ఉందా అని అడుగుతాడు. ఉద్యోగం ఉంటే హ్మ్. ఆల్రెడీ హ్మ్. ప్రమోషనో హ్మ్. లేదంటే ప్రమోషన్ ఉంటే ప్రమోషన్ కావాలని అడుగుతాడు. అంతే కదా క్వశ్చన్. ఒకటి అవ్వకుండా హుహు. ప్రశ్నలో ఇంకోటి చెప్పేదానికి లేదు, రూల్ లేదు. హుహుహు. ఓకే. దాని బదులు నాకు ధన సంపాదన పెరుగుతుందా లేదా అనేది ఉద్యోగమే అడిగితే, లేనప్పుడు ధన సంపాదన పెరిగేదేంది? అంటే ఆ పోయినప్పుడే క్వెషన్‌ని తిప్పి ఇప్పుడు లైక్ ఉద్యోగం పోయిన టైంలో వచ్చాడండి. ఉద్యోగంలో పోయిన వచ్చి టైంలో వచ్చాడు. నాకు గుడ్ బాయ్. వచ్చి నాకు ఉద్యోగం ఎప్పుడు వస్తదని అడగకుండా నా నెక్స్ట్ పతి నాకు ప్రాణాలు ధన దక్కేలాగా సంపాదన చూడు ఎప్పుడు స్వామి అని పెరుగుతది? అడుగుతాడు. అదే కదా. కాదండి. ఆ, నేననేది ఇప్పుడు ఉద్యోగం అదే కదా. పోయినప్పుడు వచ్చాడు. సో, అవును. సో ఆబ్వియస్‌గా ట్విస్ట్ చేయడం అండి. ఫినాన్షియల్ పతి ఆల్రెడీ చనిపోయిన తర్వాత యముడి దగ్గరికి వెళ్ళి నా పతి ప్రాణాలు కావాలని అడుగుతుంది కదా సతీదేవి, సావిత్రి. ఆమెదే అదే స్టోరీ, అది తెలుసు కదా. అదే కదా, నీ పతి ప్రాణాలు అవునవును. నీకు ఉంటాయంటే అయితే చచ్చినోడి బతికిమని అంటావు. అదే అవునవును. నాకు సంతానం కావాలని అడుగుతుంది. సంతానం కావాలంటుందామే. అదే అవును. ఓకే. అంతటికి అది క్వశ్చన్లు జరగాలంటే ఇది కేవలం జరగాలి. యమధర్మరాజు మాత్రమే అలాగా. ఓకే. చెప్పగలుగుతాడు, మానవ మాత్రులు చెప్పలేరు. ఓకే. ఆయన వైఎస్ యాహ్! చెప్పలేదు గారు కదండి. ఇది డిమాండింగ్ ఉండదండి. వేవరింగ్ తో ఉన్నప్పుడు ప్రశ్న పనికొస్తది. ఆ, జాబ్ లేదనే అతి వేవరింగ్ తెలివితేటలు ఉన్నప్పుడు వాడు ఉపయోగిస్తే జాబ్ పని లేదనే చేయదు. వస్తాడు కదా. అతి తెలివితేటలు హుహుహు. వాడకూడదు. కావాల్సింది ఏంటిది? స్వీట్ షాప్కి వచ్చి కిలో జీడిపప్పు ఏడ దొరుకుతుంది, నేను చేసుకుంటాను కాజు పాకం అంటే ఎట్టా? ఓకే. ఓకే. అక్కడ కనబడింది ఓకే. కావాలంటే తీసుకో, లేదంటే వెళ్ళిపో, అంతే. ఓకే. ఓకే. థాంక్స్ అండి. నీకు అదే ఎలా వాడతారు? ఎంత అదే వరకు వాడతారు? వేవరింగ్ ఒక్కటే వాడండి అండి. మిగిలింది ఏది మనకు అనవసరం. కలవదు అది. రాదు అసలు. ఓకే. ఓకే. ప్రశ్న రాదు. అర్థమైందా? సరిగ్గా రానే రాదు, రిజల్ట్ రానే రాదు. సిగ్నిఫై అవ్వకపోవచ్చని. ఓకే. ఓకే. సిగ్నిఫై అయినా థాంక్స్ మనం అండి. చెప్పలేకపోవచ్చు, సిగ్నిఫై అయినా మనం చెప్పింది జరగకపోవచ్చు. ఓకే. అంత తెలివి ఉన్న వాళ్ళకి ఉద్యోగం వచ్చేస్తుందిలేండి, మన దగ్గర దాకా ఎందుకు వస్తారు చెప్పండి. ఉద్యోగం అనేది ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నాను. అదే ఉమ్. ఇప్పుడు ఎలా అడగొచ్చు? ఏదైనా వాళ్ళకి ఎంతవరకు జరిగిపోద్ది, అడగొచ్చు? వాళ్ళ ఏంటి తెలివితో వాళ్ళు అనేది. చేసుకుంటారు, వాళ్ళకి ఆస్ట్రాలజీ ఎందుకు. ఓకే. ఉమ్. ఓకే. అట్లా థాంక్స్ అండి. మనకంత నాలెడ్జ్ లేదు, ఫస్ట్ అంత టాలెంట్ లేదు. నాకు లేదు కాబట్టి మీకు నేర్పిస్తున్నా, కాబట్టి మీకు కూడా రాదు. చెప్పండి. నాకు చిన్న డౌట్. ఎస్ అండి, ఎస్. అయిపోయినాయి అండి 3056 గారు. మీ ఫ్యాన్స్ ఇంకో కోసం డౌట్ ఉంది ఇంకొన్ని ఆవిడ. డౌట్స్. చెప్పండి ఆ, చెప్పండి. అంటే నాకు- ఇంకొక అడగండి సారీ మేడం. ఇంకొకటి వేదిక రిలేటెడ్, బట్ 3038 గారికి కేపీ రిలేటెడ్ ఉన్నట్టుంది. ప్రశ్న చెప్పండి అడగండి. KP మీరు related. అడిగారు. చెప్పండి, మీరు ఫినిష్ చేయండి, వెళ్దాం వెళ్దాం, ఆయన అక్కడికి వెళ్ళిపోరు. సరే మేడం, మీరు అడగండి మొత్తం. మీరు అడగండి అడిగాక మేడం మీరు. సరే అయితే మీకు ఇంకొంచెం ఆన్సర్ basic నచ్చిందా, గా- నచ్చలేదా, కోపం వచ్చిందా? నాకు అర్థమైంది యాక్చువల్ గా. నేను అర్థమైంది. అడిగిన దానికి కోపం నాకు ఏం రాలేదు. సమాధానం వచ్చింది. కోపం ఎందుకండి? అంటే ఓకే. ఎందుకు వస్తుంది ఇది సార్? ఏ ఓకే. టైప్ ఆఫ్ క్వశ్చన్స్ అడగాలి, అవును, అంటే సింపుల్ గా ఎలా నెక్స్ట్ తీసుకోవాలి నెక్స్ట్ అనేది. ఇమీడియట్ థింగ్ అండి. ఏదైనా ప్రాబ్లం కి ఇమీడియట్ థింగ్ కి పనిచేస్తుంది. అదే యా కరెక్టే. అంటే వీళ్ళకి రేపు పొద్దున ఇప్పుడు మనం ప్రశ్న అదే టెస్ట్ చేసుకోవడానికి ఫ్రెండ్స్ దగ్గరికి వెళ్ళి మీరు ఏదైనా అడగండి నేను చెప్తా అన్నప్పుడు అవతల వాళ్ళకి కూడా తెలియదు కదా ఎలా అడగొచ్చు, ఎంత అడగొచ్చు, ఏం అడగొచ్చు అని. మనం ఎంతవరకు తీసుకోవాలి, ఏం తీసుకోవాలి, ఎలా తీసుకోవాలి అనేది లైఫ్ అంటే నిజంగా ఎంతవరకు చెప్పుకోవడం. ప్రశ్న అనేది లైఫ్ నిజంగా క్రాస్ రోడ్ సిచ్యువేషన్ లో ఉన్న ఒక చాలా రఫ్ ఫేజ్ లో ఉన్నప్పుడు తీసుకుంటే కరెక్ట్ వస్తుందండి. ఇక మిగిలిన అన్ని ఉట్టుట్టి జోక్ క్వశ్చన్స్ అన్నమాట అవన్నీ. మేక్ సెన్స్. అదే పాతకాలంలో అలాగే అడిగేవాళ్ళు కదా, ఏదైనా బాగా క్రిటికల్ గా ఉన్నప్పుడు అడిగేసి వద్దాము అట్లా అంటారు సేమ్ కదా. మన ఏం సినిమా అది, బ్రహ్మానందం మేము సూపర్ సినిమా కదా అది. అవును సార్. మోస్ట్ యా, క్రిటికల్ జీవితం మోస్ట్ క్రిటికల్ సిచ్యువేషన్ లో మాత్రం ప్రశ్న పనిచేస్తుంది అనమాట. ఈ ఈ ఇన్స్టాగ్రామ్ ఇన్ఫ్లుయెన్స్ వల్ల మీన్స్ అడిక్ట్ అవుతున్నానండి నేను. చెప్పండి. 3056 గారు వేదిక మీద ఏదో డౌట్ ఉందన్నారు. ప్రశ్న గురించి అయితే మీకు అర్థమైపోయింది, సూపర్ గా అనిపించింది. అయ్యా బాగా అనిపించింది. థ్యాంక్స్. క్వశ్చన్ ఈజ్ అబౌట్ మోర్ క్రిటికల్ సిచ్యువేషన్ లో మాత్రమే ప్రశ్న జాతకం అనేది యూజ్ అవుతుంది. వివాహం 3 సంవత్సరాల నుంచి చూస్తున్నారు, అవ్వలేదు, ప్రశ్న పనిచేస్తుంది. సార్ లాస్ట్ వీకే స్టార్ట్ చేసినాం, మీరు ఎప్పుడో చెప్పండి మేము చేసేసుకుంటాం, మీరు చెప్తారు కదా అని అంటే పనిచేయదు, పనికిరాదు అది. అర్థమైందా? ఇట్స్ నాట్ ద టాలెంట్ టెస్ట్ ప్రశ్న.
అది. అర్థమైందండి. థ్యాంక్స్ అండి. ఓకే, నెక్స్ట్ ఇంకో క్వశ్చన్. నాకు సార్ ఓకే సార్, నాది ఒక చిన్న డౌట్ సార్. యా అండి, యా. ఇప్పుడు ఎలా ఉన్నారు 3038 గారు? సార్ బాగున్నా సార్. ఓకే, చెప్పండి క్వశ్చన్. ఇప్పుడు కేపీ ప్రశ్న మనం ఒక నెంబర్ తీసుకొని వేసుకుంటాం కదా సార్. మనం వేసుకుంటామా, వాళ్ళదే అదే చేస్తాం? వాళ్ళు ఒక నెంబర్ వాళ్ళు ఇస్తే వేస్తున్నాం. రైట్. వాళ్ళు ఒక పేపర్ లో రాసుకుంటాం మనం. సరే, మనకు వారం రోజులకో 10 రోజులకో మనం వేసుకుంటాం కదా. ఓకే. అప్పుడు వేసుకునే టైంకు అప్పుడు జనరల్ గా ఉన్న లగ్నము, నక్షత్రాధిపతి, ఇవన్నీ రూలింగ్ ప్లానెట్స్ అవస్తాయి కదా సార్. ఈ నెంబర్ తో వచ్చింది కాదు కదా మనం. అవునవును, నెంబర్ తో వచ్చినాయి కాదు, అప్పుడున్న దాన్ని బట్టి వస్తుంది. నెంబర్ తో ఇప్పుడు సపోజ్ చెప్తాను, నెంబర్ తో ఫిక్స్డ్ గా లగ్నం ఒక్కటే వస్తుందండి. చంద్రుడు ఎన్ని గ్రహాలన్నీ మారిపోతూనే ఉంటాయి కదా మనం వేసుకునే వరకు. అదే మన ఆ టైం కు ఉన్నది ఏదైతే ఉన్నదో దాన్ని రూలింగ్ ప్లానెట్స్ అంటారు. అప్పుడు ఆ టైం కు ఉన్నాయి రూలింగ్ ప్లానెట్స్, అంతే. ఆ టైం కి వేసుకునే లగ్నం. యా, అప్పుడు ప్రజెంట్ అక్కడ మనం వేసే టైం కు ఉన్న లగ్నానికి సంబంధించిన రూలింగ్ ప్లానెట్స్. కరెక్ట్. ఓకే సార్. ఓకే, నెక్స్ట్. నా దగ్గర ఒక క్వశ్చన్ ఉంది. ఎస్ అండి, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇంట్రెస్టింగ్. ఓకే, రైట్, చెప్పండి. ఇప్పుడు మనము ఒక ప్రాబ్లం లో ఉన్నాం అనుకుందాము. ఆ ప్రాబ్లం కి సొల్యూషన్ లేదని అనిపిస్తుంది. సొల్యూషన్ ఏమైనా ఉందా లేదా అనేది క్వశ్చన్ అడగండి, నేను చెప్తా ఫస్ట్, దాన్ని వ్యాలిడేట్ చేసుకుంటా. అదే క్వశ్చన్ అండి సార్. అదే క్వశ్చన్ అండి. ప్రాబ్లం అంటే మనం ఎగ్జాంపుల్ చెప్పండి. నాకు ఎగ్జాంపుల్ కావాలి కదా. మీరు అనుకుంటే కాదుగా సొల్యూషన్ లేదని మాకు చెప్పాలి కదా, అదేంటో. ఓకే, డయాబెటిక్స్ ఉంది, క్యూర్ అవుతా కాదా? అట్లా కాదు. ఒక చిన్న క్వారల్ నడుస్తుంది అనుకుందాం. ఎవరి మధ్య? మొగుడు పెళ్ళాల మధ్య, బంధువుల మధ్య అనుకుందాం. బంధువుల మధ్య జరుగుతుంది. ఓకే, రైట్. నడుస్తున్నప్పుడు ఆ సమస్య అనేది ఎంత తిప్పినా కూడా ఆ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. అంటే వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు అంటారు, ఎదుటి వాళ్ళు కన్విన్స్ అవ్వట్లేదు. రైట్. ఇప్పుడు క్వశ్చన్ అంటే 2 క్వశ్చన్స్. ఈ ప్రాబ్లం సాల్వ్ అవుద్దా? 2 అంటే ఈ ప్రాబ్లం సాల్వ్ అవటానికి ఏదైనా అవకాశం ఉందా అన్నట్టు. ఏదైనా అవకాశం అంటే అడగచ్చు. అర్థమైంది. యా, దేర్ ఇస్ నెగోషియేషన్స్ ఆర్ గోయింగ్ ఆన్. అర్థమైందా? అదొక పెళ్లి సంబంధం గురించి అవ్వచ్చు, లేదంటే ఒక ఇల్లు కొనడానికి అవ్వచ్చు. ఏదో కొందాం అనుకుంటున్నాం, ఆయనకు వద్దంటారు, అటు సైడ్ పార్టీ వాళ్ళు, ఇటు సైడ్ కొనాలంటారు, వాళ్ళు వద్దంటారు. ఇదే గొడవ, ఎగ్జాంపుల్. సో ఆ నెగోషియేషన్స్ 3-9 కమ్యూనికేషన్ కదా. 3-9-11 వచ్చింది అనుకో, మీ నెగోషియేషన్ సక్సెస్ అవుతుంది. అపోనెంట్ పార్టీ అంటే మళ్ళీ 7,000 మూవ్ చేసుకుని వాళ్ళ నెగోషియేషన్స్ వాళ్ళు వింటారా, లేదంటే వాళ్ళు పవర్ఫుల్లా మీరు పవర్ఫుల్లా? సేమ్ 1 and 7 హౌసెస్లో ఎవరు పవర్ఫుల్ ఉంటే వాళ్ళు గెలుస్తారు, మిగిలిన వాళ్ళు ఓడిపోతారు. దానికి దశాభుక్తులు అనుకూలంగా ఉన్నాయనుకోండి, ఎస్ అండి మీరు చెప్పినట్టు ఏం కాదు, వాళ్ళు చెప్పినట్టే ఫైనల్ అవుతుంది అని చెప్పేయచ్చు. ఓకే, అయితే సొల్యూషన్ ఉంటుంది మనకు దీంట్లో. సొల్యూషన్ అంటే ఇక్కడ ఏం లేదు, అర్థమైందా? నో మోర్ సొల్యూషన్స్, ఇస్ ఓన్లీ ద ఆన్సర్ ఎస్ నో, వెదర్ యూ విల్ విన్ ఆర్ దే విల్ విన్. ఓకే, గాట్ ఇట్. ఓకే, నెక్స్ట్. వినోద్ గారు, నేను వెళ్ళిపోయేటప్పుడు నాకు మీమ్ వచ్చిందండి, చెప్దాం అనుకున్నాను, ఇప్పుడు గుర్తుకొచ్చింది. వెళ్ళేలోపు చెప్పండి. మీరు లగ్నం గురించి చెప్తారు కదా. ఇప్పుడు మీరు చెప్తారా, మేము వెళ్ళిపోయేటప్పుడు చెప్తారా? లేదు, నేను వెళ్ళిపోతా కదా. మీరు చెప్పేసి మేము వేసి వెళ్ళిపోతారు. సరే, చెప్పండి. మీరు 100 days of astrology చేస్తున్నారు కదండి. అవునవును. దాంట్లో లగ్నం గురించి చెప్పేటప్పుడు జాతిరత్నాలు మూవీలో వాడు అడుగుతాడు అనమాట, అప్పుడప్పుడు నేను ఎందుకు పుట్టినానా అనిపిస్తుంది సార్ అని చెప్పేసి అంటాడు. సో అది ఫస్ట్ వేసుకొని ఆ తర్వాత లగ్నం గురించి చెప్పండి మీరు. స్టార్ లార్డ్ గురించి చెప్తారు కదా. చెప్పేశాం కదా ఆల్రెడీ. అయిపోయిందా? ఓకే. దేనికైనా పని చేస్తుంది కదా అది, దేనికైనా వాడుకోవచ్చు. మంచి మీమ్లు ఉంటే మెసేజ్ పెట్టండి, కామెంట్ చేస్తే. మీరు ఇలా మీకు కూడా ఆడియన్స్ గా మీకు పలానా మీమ్ వేస్తే బాగుంటుంది అనిపిస్తే చెప్పండి, అది వేసేద్దాం. ఛానల్ ఎగిరిపోతే చాలు. ఇదే పెద్ద మీమ్ అయిపోతుంది. ఇదే పెద్ద మీమ్ అవుతుంది. ఇదే పెద్ద మీమ్. ఓకే, మంచి మీమ్ మెసేజ్. ఎస్ అండి. ఇంతకు ముందు 3032 గారు అడిగినది, అది లగ్నం మూవ్ చేసుకోవాలి సార్, సప్తమానికి రెండు చూసుకోవచ్చు అండి, మూవ్ చేసుకొని. ఇక్కడ మన దగ్గర మూవింగ్ సర్వీస్ ఉందన్నమాట. ఇదిగోండి, బరువు లేకుండా లగ్నాన్ని సప్తమ స్థానానికి మూవ్ చేసుకోవచ్చు. ఇలా లగ్నాన్ని ఆపోజిట్ పార్టీ కదా, అట్లా లగ్నాన్ని మూవ్ చేసుకోవచ్చు అనమాట. ఇది ఎప్పుడు చేశారు సార్? ఇది చిన్నప్పటి నుంచి ఉంది ఇది.
కేపీ సాఫ్ట్వేర్ లో అది లేకుండా కేపీలో ఉంటుంది. ఆర్వీఏలో కూడా కావాలంటే చేయండి, మేము పెట్టేస్తాం కామెంట్ చేస్తే. ఇలా ఉంటుందా లగ్నాన్ని చతుర్థానికి పంచమానికి. ఇప్పుడు కొడుకు పెళ్లి ఎప్పుడు అని అడిగారు, మనం చెప్పంగానే 5కు మూవ్ చేసుకుని కొడుకు పెళ్లి, రెండో కొడుకు అనుకో ఏడో హౌస్ లగ్నం అనమాట. అది అలా మూవ్ చేసేసుకోవచ్చు. ఎవరో తెలియని అన్నోన్ వ్యక్తి ఉన్నారు, ఆయన గురించి మనం ఏదో చూడాలనుకుంటున్నాం. 9th హౌస్కి మూవ్ చేసి 8 కాదా సార్? 8 కాదు 9. ఓకే, మీరు లైన్ గా అన్ని హౌసెస్ చెప్పేస్తే అయిపోద్దిగా. అదే అడిగే బ్రదర్ గురించి అయితే 3rd హౌస్ లగ్నం నేటివ్ అడిగింది. మదర్ హెల్త్ అడుగుతారు, అది 4th హౌస్. ఫాదర్ హెల్త్ అడిగితే 9th హౌస్. అట్లా కంపెనీ వాడికి మనం ఉద్యోగం ఇవ్వకపోవడం వాడికి మంచిది అయితే 10th హౌస్. ఓకే, ఉద్యోగం ఆడు ఎందుకు ఇవ్వట్లేదని ఆడి పాయింట్ ఆఫ్ వ్యూలో చూడొచ్చు. ఓకే, అట్లా ఎల్డర్ బ్రదరు, 5th చైల్డ్, 7th కూడా 2nd చైల్డ్, వైఫ్ హెల్త్ 7th హౌస్, మళ్ళీ సేమ్. అట్లా అడిగే క్వశ్చన్ని బట్టి. సార్ ఎప్పుడు ఏ సిచ్యువేషన్ లో లగ్నం మారుస్తామో దాదాపు లగ్నాన్ని మూవ్ చేసేది దాదాపు బెడ్ మీద మనిషి ఉన్నాడు, ఉంటాడా పోతాడా అనేది అడుగుతూ ఉంటారండి. అర్థమైందా? వాళ్ళు అడగలేరు కదా ఆ సిచ్యువేషన్లో. ఆల్మోస్ట్ డెత్ ప్రిడిక్ట్ చేస్తూ ఉంటారు లగ్నం మూవ్ చేసి, మోస్ట్ ఆఫ్ ద కేసెస్. 5 వేసుకున్నట్టు పిల్లోడు హెల్త్ ఎట్టా ఉంటుంది, పడిపోయాడు, సీరియసా డేంజరా కాదా అట్లా. 7 మా భార్య మరి పుట్టింటికి వెళ్ళింది, తిరిగి వస్తుందా రాదా, అలా ఏదో ఒకటి క్రిటికల్గా వాళ్ళు అడగలేని సిచ్యువేషన్లో వాళ్ళు ఏమనుకుంటున్నారో వాళ్ళ మనసులో విషయం తెలుసుకోవడానికి మన లగ్నం నుంచి ఆ పర్టికులర్ భావానికి మూవ్ చేసి తెలుసుకుంటారు అనమాట. వాళ్ళు అడిగిన నెంబర్, వాళ్ళు ఇచ్చిన నెంబర్కు వచ్చిన లగ్నాన్ని మళ్ళీ మూవ్ చేసుకుంటాం. ఎస్, కరెక్ట్. ఇంకో డౌట్ వచ్చింది. ఇప్పుడు ఫ్యామిలీ డిస్కషన్ అవుతుంది అనుకోండి, అందరూ పాయింట్ ఆఫ్ వ్యూ అన్ని హౌస్లు మూవ్ చేసుకుని చెప్పుకోవచ్చా? అందరూ అంటే అది ఏంటో చెప్పాలి, క్లియర్గా చెప్పాలి, కన్ఫ్యూజ్ చేయద్దు మమ్మల్ని. చెప్పండి. పిల్లోడిని హాస్టల్ వేయాలనుకుంటున్నారు ఎగ్జాంపుల్, అంటే 5th హౌస్ కదా, చైల్డ్ కదా. ఫాదర్ ఏమనుకుంటున్నాడు, మదర్ ఏమనుకుంటున్నాడు, ఇట్లా అన్ని హౌసెస్ చెప్పచ్చా? అట్ట కాదు, క్వశ్చన్ ఏమడిగో ఫస్ట్, అది కదా ఇంపార్టెంట్. పిల్లోని హాస్పిటల్ వేయాలా వద్దా, అందరి పాయింట్ ఆఫ్ వ్యూలో ఎవరెవరు, అందరి పాయింట్ ఆఫ్ వ్యూ నీకు ఎందుకు, అసలు నువ్వు వేస్తావా లేదా, నీ దగ్గర పవర్ ఉందా లేదా ఫస్ట్. అంటే ఇప్పుడు అన్ని హౌసులు చెప్పారు కాబట్టి అట్లా. ఇది ఇప్పుడు మహాభారతం కృష్ణుడు ఏమనుకుంటున్నాడు, దుర్యోధనుడు ఏమనుకుంటున్నాడో కాదు, జస్ట్ ప్రశ్న చెప్తాం అంతే. బాగా చెప్పారు. సార్ అట్లా లగ్నం మూవ్ చేసినప్పుడు ఈ సైడ్ లో రూలింగ్ ప్లానెట్స్ అన్ని అప్డేట్ అయిపోతాయా? రూలింగ్ ప్లానెట్స్ అవే ఉంటాయండి, జస్ట్ లగ్నమే అప్డేట్ అవుతుంది. చూడండి, ఇది నేను 5th 6th మూవ్ చేశాను లగ్నం. ఫస్ట్ 1కి మూవ్ చేస్తా చూడండి, 1కి మూవ్ చేస్తే ఇక్కడ ఉంది, 6th భావం ఎక్కడ ఉంది, అక్కడికి లగ్నం వెళ్ళిపోద్ది అనమాట. 10కి మూవ్ చేశాను, చూసారా మకరంలోకి వచ్చేసింది. దాన్ని బట్టి ఇక్కడ అన్ని హౌస్ సిగ్నిఫికెన్స్ అంతా మారిపోతుంది, ఇక సిగ్నిఫికేషన్స్ మారిపోతుంది. ఇప్పుడు ఇక్కడ సన్కి 12 వచ్చింది కదా, ఇప్పుడు 1కి మూవ్ చేస్తా చూడండి, సన్ మారిపోతుంది. సన్కి 9 వచ్చింది చూసారా, సిగ్నిఫికేషన్స్ అంతా మారిపోతుంది లగ్నాన్ని బట్టి. ఎస్ అండి, చెప్పండి. 5, 6 గారు కూడా చేయొచ్చు. యా సార్ ఇప్పుడు మనకి మనమే వేసుకుంటున్నాం అనుకోండి, చైల్డ్ గురించి కానీ లేకపోతే మదర్ గురించి కానీ సెల్ఫ్ గా మనమే చూసుకోవాలనుకున్నా కూడా లగ్నం మార్చాలి. అవును, అంతే కదా. ఓకే, అంటే సేమ్ దాదాపు నేనైతే పెద్ద అసలు మూవ్ చేయనండి, నేను అదే లగ్నం పట్టుకొని చెప్పేస్తాను, నాకు పని చేస్తుంది. ఓకే, బర్త్ చార్ట్ అయితే, బట్ ప్రశ్న చార్ట్ అయితే, బట్ వాళ్ళ గురించి ఏం చూడాలనుకుంటే వాళ్ళ బర్త్ చార్ట్ ఉంటుంది కదా, దాదాపు బర్త్ చార్ట్ సరిపోతుంది. ఓకే సార్. చైల్డ్ గురించి అంటే లైక్ అడుగుతారు కదా, అడిగేదాన్ని బట్టి మూవ్ చేయాలి. ఓకే సార్, చేయొచ్చు, బట్ కాకపోతే అదంతా మీరు ప్రాక్టీస్ చేయాలి. ఓకే సార్. యా, సో మరి ఆర్బీఐ సాఫ్ట్వేర్ 100వ సంవత్సరం నుంచి సపోర్ట్ చేస్తుంది కాబట్టి ఏమన్నా డేట్ ఆఫ్ బర్త్ ట్రై చేశారా? అయ్యో 2-3 గారు రాలేదు సార్. రాలేదు. ఓకే, పెద్దల డేట్ ఆఫ్ బర్త్ ఆమె దగ్గర ఉందంటారు. 3056 ఓకే, 3056. ఎమ్మా వాట్సన్ గారు వచ్చారు. ఎమ్మా వాట్సనా, ఎవరా? 56 గారు. ఓకే, చెప్పండి. అయ్యో రామ. ఓకే, ఇది వీటికి రిలేటెడే, ఇప్పుడు లగ్నం మూవ్ చేసేదానికి రిలేటెడే. ఇప్పుడు ఇందాక అన్నట్లు ఒకరు అడగలేని పరిస్థితిలో ఉన్నారు. ఇప్పుడు ఇందాక అన్నారు కదా, 2nd కిడ్ అంటే 5 నుంచి 7కి అలాగా. సో అలాగే అంటే 2nd కిడ్ అంటే అక్కడి నుంచి తమ్ముడో చెల్లి అవుతుంది కాబట్టి 7th హౌస్ అవుతుంది.
అలాగే దాని నుంచే క్వశ్చన్ వచ్చింది. ఇప్పుడు అంటే ఇప్పుడు ఆ కిడ్ యొక్క ఫ్యామిలీ అని, కిడ్ యొక్క కిడ్ అని, మళ్ళీ 5 అని అట్లాగా ఇప్పుడు అంటే పరిస్థితి కొడుకు అడగలేని కొడుకో కూతురు కిడ్ అడగలేని పరిస్థితిలో ఉన్నారు. సో అండ్ వాళ్ళ ఏదో ప్రమాదం ఎగ్జాంపుల్ తీసుకుంటున్నాను. సో వాళ్ళు కొడుకుతో పాటుగా వాళ్ళు ప్రమాదంలో ఉన్నారు. నేను 100 days లో ఆస్ట్రాలజీ అని 100 యూట్యూబ్ షార్ట్స్ చేశానండి. మీరు దాన్ని కాపీ చేసి 100 days లో ఆస్ట్రాలజీ అని మీరు ఇంకోళ్ళకి నేర్పించారు. ఎట్లా ఉంటది ఫీలింగ్ మీది? ఎలా నేర్పిస్తారు? ఎంత ఇన్ఫర్మేషన్ మీరు నేను ఎంత చెప్పానో దానిలో నుంచి మీరు ఎంత గ్రాప్ చేసి ఎంత మీరు చెప్తారని అడుగుతున్నా. నా క్వశ్చన్ సేమ్ ఉండదు, అట్లా తగ్గిపోతా ఉంటది. మీరు మూవింగ్ అనగానే అది మూవ్ అయిపోతుంది ప్రిడిక్షన్ కూడా. ఓకే, అసలు మూవింగ్ అంటే అందుకోసమే ఆయన తెలుగు కల్లోడు కదా, ఒకటే ఆప్షన్ ఇచ్చాడు. 5 మూవ్ చేసి 5 నుంచి 5కి 5 నుంచి 5కి అట్లా ఎంత వెళ్తారు లూప్ లాగా. ఇప్పుడు 5 అడిగే బదులు ఆ 5నే అడగచ్చు కదా, ఆయనే వేస్తాడు కదా ప్రశ్న. మన వాళ్ళ దాకా మనం ప్రశ్న ఎందుకు? కరెక్టే. సో అయితే ఈ వేదిక రిలేటెడ్ అర్థమైంది. కరెక్ట్. మన బేసిక్ ఇంకొకటి కూడా మెన్షన్ చేశారు మీరు, ఇది కేపీ ప్రశ్న అనేది మీరు ఎలా ఫీల్ అవుతున్నారు. అవును, మీకున్న ఇంటెన్సిటీ మీ మనవడికి ఉంటదని చెప్తామా? చెప్పలేం కదా. అదే అన్నారు పెళ్లి విషయం. ఇప్పుడు మీ అమ్మాయి పెళ్లి అంటే మీకు మీ అమ్మాయి పెళ్లి చేసుకోవాలని, అందుకని ఆ అమ్మాయికి స్వతహాగా తనకు ఉండదు కదా మరి చెప్పారు. అర్థమైంది. అదేదో మనకి పెళ్లి చేసే అర్హత, ఆ పెళ్లిలో మనం ఉండే అర్హత ఇవన్నీ వస్తే ఏమన్నా పని చేస్తుంది. ఆమె మనకు చెప్పకుండా చేసుకుంది అనుకో, మన దానిలో రానే రాదు కదా. కరెక్ట్, మేక్ సెన్స్. వినోద్ గారు జనరల్ ఇట్లా ఎవరన్నా అడిగితే ఒకటే చెప్తారు, ఎవరిది వాళ్ళతోనే మాట్లాడతాను చెప్తారు. ఇంత కన్ఫ్యూజన్ ఉండదు. అన్ని సమస్యలు రావు, ఇలాంటి సమస్యలు వస్తాయి కాబట్టి మేము దూరంగా ఉన్నాం సమస్యలకి. సో అయితే ఇది కేపీ ప్రశ్న రిలేటెడ్ అర్థమైంది. దీనికి సంబంధించిందే వేదిక్ క్వశ్చన్ అండి. ఇప్పుడు లైక్ 5 నుంచి 7 అంటే 5కి సిబ్లింగ్ 7 అన్నారు. అట్లే 5కి కుటుంబం అని, 5కి కిడ్స్ అని, అట్లాగా ఒక్కొక్క హౌస్ ని అలా చూస్తారా? అదే చెప్పానండి, అర్థమైందా? మనం చూడకూడదు అట్లా ఎట్లా చూస్తారు చెప్పండి? 5 అడగలేడు అట్నా? అడగడం గురించి కాదు, ఇది కేపీ అయిపోయింది. కేపీ ఇంకా డిస్కనెక్ట్, ఫుల్ స్టాప్ అయిపోయింది. బర్త్ చార్ట్ లో మీరు అనేది బర్త్ చార్ట్ లో మనము ఒక ఆస్ట్రాలజీ చూసేటప్పుడు, బర్త్ చార్ట్ ని వేదికగా చూసేటప్పుడు మనము 5 నుంచి 7వ హౌస్ ని సిబ్లింగ్ కి చేసుకున్నాము. మన 8వ హౌస్ ని సిబ్లింగ్ యొక్క కుటుంబము, 9వ హౌస్ ని మనం అవన్నీ చూసుకోవచ్చు. అవి ఏం ప్రాబ్లం లేదు, కానీ అవన్నీ పనిచేయవు సరిగ్గా. మీకు వాళ్ళతో ఎంత ఫేటు? ఇప్పుడు మీకు కూతురు ఉంది, లేదంటే కొడుకున్నాడు, కొడుకున్నాడు, ఇంకో మనవడు ఉన్నాడు. ఆ మనవడి జాతకం కూడా ఇక్కడ చెప్పి వాళ్ళ యొక్క మామగారు, అత్తగారు, కాబోయే వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ గురించి కూడా ఈ జాతకంలోనే మీరు అంతా మూవింగ్ ప్రోగ్రామ్ తో చూస్తా ఉంటారు. అర్థమైందా? మీకు అవన్నీ పనిచేస్తాయి అనుకుంటున్నా. పనిచేయవు. ఓకే, అదే అట్లా అంటే మనకి అందరు ప్రపంచంలో ఉన్న పొలిటీషియన్ల జాతకాలన్నీ కూడా 9th house అన్నోను, ఆయన దేశానికి అని చెప్పి మనం అన్ని వేసుకోవచ్చు. ఇక ఒక్క జాతకం చాలు ప్రపంచానికి, అన్ని జాతకాలు ఎందుకు? ఓకే, థ్యాంక్స్ అండి. ఇదే నా క్వశ్చన్స్. ఓకే, అలా చూస్తే అంత అగ్రెసివ్ గా మనకి చూస్తాం కానీ రాదు రిజల్ట్. రావట్లేదే అన్న మేము ఉంటుంది. అదే. ఓకే, థ్యాంక్స్ అండి. ఓకే, ఇంకా ఇంకేం లేదు. ప్రశ్నలు ఇంకేం లేకపోతే ప్రశ్నకి వెళ్దాం సార్. ప్రశ్నే ఒక పెద్ద ప్రశ్న. ఓకే, ప్రశ్న ఎలా అడగాలనే దానికి చాలా ప్రశ్నలు. ఏం లేదు, మనకి కోతి కొబ్బరికాయ దొరికినట్టు ఒకటి దొరికింది, కేపీ హార్రీ. అది ఎట్టా వాడదామా దాన్ని? అది కాదు సార్, కేపీ తాత లేరు కాబట్టి బతికిపోయారు ఆయన. ఓకేలే. నిజమే కదా, ప్రశ్నని ఎలా వాడాలి అనే దానికే ప్రశ్నలు ఎక్కువ ఉంటాయి కదా. కేఎస్ కృష్ణమూర్తి గారిని ఒకసారి చూపించండి. ఫోటో చూపించనా? ఫోటో చూస్తారా? దండం పెట్టుకుంటారా? అవును, దండం పెట్టుకున్నారు రిమోట్ లో. దండం పెట్టుకోండి. నేను ఫోటో కొనుక్కొని ఇంట్లో పెట్టుకున్నా. అవును మరి. థ్యాంక్స్ అండి. దండం మాత్రమే పెట్టుకోమన్నారు, ఇప్పుడు ప్రేయర్ చేయమని. ప్రే కూడా చేసుకోండి, రావాలి కదా. ఈయన కేఎస్ కృష్ణమూర్తి గారు.
ఓకే, సేమ్ ఫోటో యాజ్ ఇట్ ఈస్గా ఒకటి కొనుక్కొని తెచ్చుకున్నా. ఓకే, ఇది కూడా ఏంటిది, మనకి బర్త్ డీటెయిల్స్ ఉన్నాయి తెలుసా? ఇప్పుడే చెప్పారు సార్. చూసినాం సార్ మనం. చూసినావా? ఓకే ఓకే ఓకే. ఇంకా ఇంకేం లేదు, అంతేనా? నేను మా గురువు గారిని ఊహించుకుంటా అండి. నేను జాతకం వద్దులే ఇక చాలు బాయ్. ఓకే, సరే. ఇప్పుడు మనం ఒక ఆయనది ఒక ప్రశ్న జాతకం ఉంది. ఓకే, బర్త్ చార్ట్ ఉంది. మీకు బర్త్ చార్ట్ మర్చిపోకుండా బర్త్ చార్ట్, ప్రశ్న చార్ట్ రిఫ్రెష్ అయ్యి ఫీల్ అవుతారా? ఎస్ సార్, తప్పకుండా. ఓకే, అసలు ఇంకెవరైనా బర్త్ చార్ట్ ఇస్తే వద్దు, నువ్వు డైరెక్ట్ ప్రశ్న అడిగని చెప్తామేమో, వద్దు. అందుకని బర్త్ చార్ట్, ప్రశ్న చార్ట్ చూద్దాం. 0001 101 అదే ఎంతో ఉన్నది నెంబర్ 001 01 అనుకున్నాం. లేదా కేపీ నెంబరే పెట్టేసుకోండి సార్, రిఫరెన్స్ ఉంటుంది కదా మీకు. నాకెందుకులే మళ్ళీ రెఫరెన్స్. ఓకే 2309 2309 1973 12:45 27 seconds. ఇంకా సో ఈ జాతకుడి యొక్క వివరాల్ని గోప్యంగా ఉంచడం జరిగింది. సో బర్త్ డీటెయిల్స్ అయితే ప్రస్తుతానికి డిస్ప్లే చేస్తున్నాం. ప్రస్తుతానికి ఏందనంటే ఉద్యోగం పోయిందన్నమాట. జూన్ కన్నా ముందుగా ఉద్యోగం పోయింది. ఎందుకంటే జూన్లో ప్రశ్న అడిగారు కాబట్టి ఉద్యోగం పోయింది. ఉద్యోగం ఎప్పుడు వస్తుంది అంతే ప్రశ్న. సో బర్త్ చార్ట్ని అనలైజ్ చేసుకొని మీకు తెలిసిన భాషని వాడి ఎప్పుడు వస్తుందని ఫస్ట్ బర్త్ చార్ట్లో నుంచి చూడండి. తర్వాత ప్రశ్న చార్ట్ వేసుకుందాం. మనం ఒరిజినల్గా అప్లై చేసేది ఇదే మెథడ్. ఫస్ట్ బర్త్ చార్ట్ అనలైజ్ చేసుకొని తర్వాత ప్రశ్న చార్ట్ వాడతాం. ఊరికే ప్రశ్న అని దాని వెంట పడకుండా రెండు ఉంటే మనకు అర్థమవుతుంది. చెప్పండి. నేను చెప్పాలా సార్? ఎవరైనా చెప్పచ్చు. అంటే మళ్ళీ మేము మొదలెట్టి 5 గంటలు అవుతుంది ఏమన్నా. లగ్న నక్షత్రాధిపతి కేతు. స్టార్ట్ చేసేసేయండి మీరు 01 గారు. ఇప్పుడు లగ్న స్టార్ లాడ్ ఎలా ఉన్నాడో చూద్దాము, తర్వాత ప్లాన్స్ ఎలా ఉన్నాయో చూసుకుంటూ వెళ్ళిపోదాము. అసలు ఈ జాతకుడికి మామూలుగా ఉద్యోగం చేసే ఛాన్స్ ఉందా లేదా? ఉంది సార్. క్యారెక్టరిస్టిక్స్ వదిలేద్దాం. క్యారెక్టరిస్టిక్స్ వద్దండి. ఇప్పుడు అయితే మంచి పొజిషన్ కి వెళ్తారు సార్. దశమంలో రవి బుధులు ఉన్నారు. కానీ ప్రస్తుతానికి ఆ బుధుడు వక్రిచ్చాడు. అసలు అప్పుడు రవి అన్న ఉంటాడు కదా, రవి కూడా కనెక్టెడ్ టు లాభంలో ఉన్న బుధుడికి కదా. కాబట్టి ఉద్యోగం ఉంటుంది కదా, వస్తుంది కదా. జీవితంలో ఉద్యోగం లేకుండా ఉంటుంది అనేది లేదు కదా జాతకుడికి. లేదు సార్, అంత బలం బాగుంది, సంతోషం. నెక్స్ట్ పాయింట్ ఏంటిది? ఇక దశ కదా. ఇప్పుడు కుజ దశ జరుగుతా ఉన్నది. కుజుడు సొంత హౌస్ లో ఉన్నాడు, కేతు నక్షత్రంలో ఉన్నాడు. కేతు అంటే అక్కడ రెట్రో అయ్యాడు, క్యాన్సిలేషన్ వచ్చింది కదా. రెట్రో అయ్యాడు, క్యాన్సిలేషన్ వచ్చింది. ఓకే, ప్రస్తుతానికి వచ్చింది. అది రాహు అక్కడే ఉన్నాడు కాబట్టి క్యాన్సిలేషన్ ఉంది. ఓకే, సో కుజ దశకి క్యాన్సిలేషన్ ఉంది. సో హీఈస్ ఫాలోయింగ్ కేతువు ఎలా ఉన్నాడు? కేతువు శని కలిశారు. సో కేతు యొక్క స్టార్ లార్డ్ రాహు అక్కడ శనికి సప్తమంలో ఉన్నాడు కాబట్టి శని దిగ్బలాన్ని పొందుతున్నాడు. అవునా? సో కుజ ఈజ్ కంట్రోల్డ్ బై ద శని. శని ఎవరు? తృతీయాధిపతి, ధనాధిపతి. సప్తమం కనెక్ట్ అయింది. 5-7 అంటే ఏంటిది? ఆపోనెంట్ కి బెనిఫిట్ గా ఉద్యోగం నుంచి తీసేస్తే. కాబట్టి దశాలాడు కొంచెం ఖాళీగా ఉండే సమయం లాగా సూచిస్తున్నాడు. అంతేనా? కొంచెం టఫ్. 5-7 అంటే వాళ్ళకి బెనిఫిట్, మనం ఖాళీగా కూర్చోవడమే. అంతే కదా. ఇప్పుడు అంతే కదా. ఇప్పుడు మిథున లగ్నం అయిందనుకో కంపెనీ వాడిది, ఆపోజిట్ కదా. సో ఆ లగ్నంలో శని ఉన్నాడు, ఆ దశాలాడైన యొక్క కుజుడు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు. వాడికి బెనిఫిట్ అవుతుంది, మనకి ఎక్కడ అవుతుంది? మనం ఖాళీగా కూర్చున్నాం వాడికి డబ్బులు ఇచ్చుకుని. అంటే ఆ డబ్బులు ఇవ్వకపోవడమే మనకు లాస్. అందులోనూ పాపగ్రహానికి కోణాధిపత్యం వచ్చింది. అవునా? కోణాధిపత్యం వచ్చి అక్కడే ఉన్నాడు. అంటే కుజదశ మనకి ఖాళీగా కూర్చే సమయాన్ని సూచిస్తుంది. అంతేనా?
ఓకే. ఛాలెంజెస్ ఉండేటట్టు. కుజదశ కొంచెం అట్ట మనం ఓన్ హౌస్ కాబట్టి పర్లేదులే అండి అని చెప్తాం. తర్వాత నెక్స్ట్ భుక్తి ఏంటిది? గురుభుక్తి జరుగుతోంది. గురువు గురుభుక్తి ఏంటిది? అయిపోయింది కదా సార్. గురువు రవి నక్షత్రంలో ఉన్నాడు. డైరెక్ట్ గురువు అయిపోయింది కదా. భుక్తి భుక్తి అంటే భుక్తి ఉద్యోగం పోయింది ఎప్పుడో తెలియదు కదా. తెలీదా? ఓకే ఓకే ఓకే, ఫైన్ సార్. సో ఇది తర్వాత నెక్స్ట్ ఎప్పుడు పోయిందని చెప్పారు ఆయన, అది చూద్దాం. అర్థమైందా? ఎస్ సార్. ఇప్పుడు 2025 జూలైలో ఉద్యోగం పోయిందట అండి. అంటే గురుభుక్తిలోనే ఉద్యోగం పోయింది. అర్థమైందా? జూలై 2025 అంటే ఆ గురుభుక్తి. గురుభుక్తిలో ఉద్యోగం పోయింది. మరి గురు దశమానికే కనెక్ట్ అయినప్పుడు ఉద్యోగం ఎందుకు పోయింది? అదే కదా చతుర్థాధిపతి. అర్థమైందా? దాదాపు 25 ఏళ్ల నుంచి పోని ఉద్యోగం ఇప్పుడు పోయిందట. 25 ఏళ్ల నుంచి పోని ఉద్యోగం పోయింది. అది సంగతి. పట్టుకోవాలా? ఇంకా ప్రోగ్రెషన్స్ తప్ప మనకి ఇంకా వేరే దారి ఏమైనా ఉందా? అదే సార్. తర్వాత మూన్ దశ ఎలా ఉందో చూసుకోండి. ప్రీవియస్ దశ మూన్ మెర్క్యూరీ స్టార్ లో ఉన్నాడు. అవును, అప్పటికి ఆయన వక్రించాడా? వక్రించాడు, బుధుడు వక్రించేశాడు గురు నక్షత్రంలో. ఏం సార్ అంత దూరం వెళ్ళిపోయాడు ఆయన వక్రించి? అవును. సో ఆయన గురు నక్షత్రం నుంచి కంటిన్యూ అయ్యాడు, లాభానికి కనెక్ట్ అయ్యాడు మధ్యలో. సరే, మనకి ఇప్పుడు అప్పుడే పోయింది కదా. సో గురుభుక్తి వచ్చేసరికి 2025 జూలై అంటే గురుభుక్తిలో మరి గురు స్టార్లో ఎవరు లేరు కదా. ఎవరు లేరు. గురువు స్టార్లో ఎవరు లేరు సార్. గురువు నీచంలో పడిపోయాడు అంతే. కనెక్టెడ్ టు రవి అనమాట. కానీ పాపం రవికి యొక్క సోర్స్ సరిగ్గా లేదు. సరే, ఉద్యోగం పోయింది. 9వ భావంలో ఉన్నాడు రవి. గురువు ఆపరేట్స్ 9 అనమాట, నాట్ 10. రవి సోర్స్ ఎందుకు బాగలేదు? రవి సోర్స్ బుధుడు రెట్రోగ్రేట్ అవడం సరిగ్గా లేడు కదా పాపం. అది డిసప్పాయింట్మెంట్. ఎప్పటి నుంచో కూడా అన్స్టేబుల్ గా ఉంది, కానీ ఇప్పుడు పోయింది అంతే. ఓకే ఓకే, అదే సార్. అదే బుధుడు ఇక్కడ గురువు నీచలో ఆయన రిట్రో అయిపోయాడు కదా. సరే, రిట్రో నుంచి డైరెక్ట్ అయిపోయాడు కదా. అయినా కానీ మనం ఈయన సన్ అనేది తీసుకుంటాం, ఎందుకంటే ముందుకి సిగ్నల్ జంప్ కేసు కాబట్టి 8 degrees తీసుకుంటాం. అవును, 8 degrees తీసుకుంటాం అంతే. జనరల్ గా జూపిటర్ కే రిసోర్స్ పోయింది అసలు. జనరల్ గా జూపిటర్ కే రిసోర్స్ లేదు కదా. అవును, జూపిటర్ కి రిసోర్స్ లేదు. ఓకే, ఆయన ఓకే వక్రించిన సరికి క్యాన్సిలేషన్ వచ్చింది. ఎట్టయినా క్యాన్సిలేషన్ ఉంది లగ్నం మీద రాహు వల్ల. సో ఇప్పుడు చెప్పండి, శని భుక్తి ఉద్యోగం ఇక నెక్స్ట్ అయిపోయింది కదా. శని భుక్తి ప్రజెంట్ భుక్తి. శని యొక్క నక్షత్రంలో గ్రహం ఉందా? శని యొక్క ఒకటి ఇక్కడ లేదు కదా సార్. ఇక్కడ లేదు, గ్రహాలు లేవు కాబట్టి శని స్టార్ లాడే కదా. శని భుక్తిలో ఇచ్చేది రాహువేగా. పరివర్తనలు కూడా ఏం లేవు కదా. కాబట్టి శనిలో ఎలా ఉంది అంటే వస్తుందో రాదో తెలియదు, కానీ అదైతే లగ్నాన్ని సిగ్నిఫై చేస్తుంది. అది ఒక గుడ్ పాయింట్. ప్రోగ్రెసివ్ 10,000 నెటల్ జూపిటర్ సెక్స్టైల్ ఇస్తుందా? 26కి వెళ్ళిపోయారు కదా. అవును, 26. అవును, ప్రోగ్రెసివ్. అవును, అది ప్లస్ పాయింటే కదా. తర్వాత నెక్స్ట్ బుధుడు వస్తాడు. బుధుడు స్టార్ లో గ్రహాలు ఉన్నాయి, ఎందుకంటే బుధుడు ఇంకా రెట్రోలోనే ఉన్నాడు కాబట్టి. అక్కడ మళ్ళా ప్రస్తుతానికైతే శని అయితే కొంతవరకు ఫేవరబుల్ గా ఉన్నాడు, ఎందుకంటే లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి. అది కరెక్టే సార్. అంతవరకు లగ్నానికి కనెక్ట్ అయ్యాడు కాబట్టి కొంతవరకు అనుకూలత. తర్వాత నెక్స్ట్ అంటే ఇప్పుడు ఆల్రెడీ 1 year అయిపోయింది. అర్థమైందా? అవునవును, ఆల్రెడీ 1 year అయిపోయింది. మరి ఏంది పరిస్థితి? ఇప్పుడు మనకి సంవత్సరానికి వచ్చే డబ్బులు, నెలకు వచ్చే డబ్బులు రాకపోతే పరిస్థితి దారుణం అవుతుంది. 1,00,000 రూపాయలు రాకపోయినా 2 లక్షలు అయిపోతాయి కదా ఖర్చులు. ఇండియాలో అయితే పర్లేదు సార్. మళ్ళీ ఫారిన్ కంట్రీలో ఉన్నప్పుడు ఇంకా మెయింటెనెన్స్ అంతా ఎక్కువ అయిపోతుంది. సో అంటే ఇంకా మనం ఇక్కడ ఏమైనా అంతరా భుక్తికి వెళ్తామా, లేకపోతే ఇంకా అంతరా భుక్తి ఏం లేదు, దశా భుక్తి తర్వాత గోచారమే ఇక. అర్థమైందా? ఓకే ఓకే. అంటే ఇప్పుడు ఒకసారి ఏమన్నా అది అష్టక వర్గం ఏమన్నా చూసుకుంటే ఏమన్నా ఇదే అష్టక వర్గ గోచారం. ఓకే ఓకే, సారీ కిందకి వెళ్ళిపోయారా? ఎస్. ఇక్కడ గోచారం చూడండి, మే వరకు పడిపోయింది. అవును సార్, మే లేదు అసలు. 2025లో జూలైలో కిందికి వచ్చిందా? అవును, కిందికి వచ్చినప్పుడే పోయింది కదా ఉద్యోగం. మే 2025 జూలై. అవును, జూలై 1కి మొత్తం కిందికి వచ్చింది. మరి మార్చిలో ఎందుకు రాలేదట? మార్చి 26 మార్చికి మరి ఏ బుక్ ఉందో చూడండి. గురుభుక్తే ఉంది. గురువే ఉన్నాడు కాబట్టి ఇవ్వడు అనుకుంటాం. అంతమైందా? అదే పోయింది కాబట్టి ఇవ్వడు. తర్వాత నెక్స్ట్ శని భుక్తిలో 2026 జూలైలో ఒక అవకాశం ఉంది కదా.
అవును. ఇది కాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఇంకెప్పుడు అక్టోబర్ అంటే దగ్గర. అక్టోబర్ అంతే. కానీ ఇదే బెస్ట్ ఎక్కువ ఉంది. బెస్ట్ అంటే ఇక్కడ లగ్నం డిగ్రీలు మూవ్ అవ్వాలి కదా. లగ్నము శని డిగ్రీలు, దశాల డిగ్రీలు, మార్స్ డిగ్రీ 2, ఈ యొక్క 10, ఈ యొక్క 10, 20, 30, 32 డిగ్రీలు, సారీ 20 దశ అండ్ భుక్తి 12, 22 డిగ్రీలు, 22/90 × 100. అంటే 30 వేసుకున్న 1/3 అయిపోవాలా. 1/3 లోపే 24% లో పని అయిపోవాలి. 24% ఎక్కడుంది? 24% అంటే ఇది 1 year కదా, 13 నెలలు. 13 నెలలు అంటే 10 నెలలకి ఒక 3 నెలలు, 3 నెలలు ఇంకొక నెల వేసుకున్నా గానీ అంతే కదా. మే, జూన్, జూలై, కరెక్ట్ గా జూన్ జూలైకే వస్తుంది అది కూడా. జూన్ జూలై దగ్గర ఒక అవకాశం ఉన్నట్టు. ఆ అవకాశానికి గోచారం అనుకూలంగా ఉండాలి. ఓకే ఓకే ఓకే, అర్థం. ఆ అవకాశానికి ఇక్కడ గోచారం అనుకూలంగా ఉందా? అవును. ఇక ప్రశ్నకి రండి. ఇక ఆయన మనకి డబ్బులు ఇచ్చే యోగం ఉన్నట్టుంది మనకి, అందుకనే వచ్చారు. తర్వాత ఇప్పుడైతే మనకి ఏంటంటే ప్రోగ్రెషన్స్, ఒక మంచి ప్రోగ్రెషన్ ఉంది నమ్మకం రావడం కోసం. ప్రోగ్రెసివ్ 10th house, ప్రోగ్రెసివ్ జూపిటర్ సెక్స్టైల్ ఇస్తుంది ఎటువంటి అఫ్లిక్షన్ లేకుండా. ప్రోగ్రెసివ్ వీనస్ బానే ఉన్నాడు అంటే ఇంకా 10th house స్క్వేర్ కాలేదు. తర్వాత పోతుందేమో, ఆ తర్వాత సంగతి. దశ అన్స్టెబిలిటీ మనకు తెలిసిందే కదా. అర్థమైందా? ఇప్పుడు మన 3056 గారు అదే అడిగారు కదా, వచ్చింది ఉంటుందా, వచ్చింది పెద్దది వస్తుందా, చిన్నది వస్తుందా. ఇప్పుడు ఆమెకు ఆన్సర్ దొరుకుతుంది. అది కేపీ ద్వారా కాదు, దీని ద్వారా చూస్తాం ఇప్పుడు. అంతే కదా, ఇప్పుడు ఆల్రెడీ అన్స్టేబుల్ అంటే వచ్చింది తీసుకోవాలి, ఎక్కువ తక్కువ మాట్లాడద్దు. సరే, అంటే ఇంకొంచెం ముందుకెళ్ళి మెర్క్యూరీ అలా చూసుకుంటే ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఏమన్నా అట్లా చూడమా? మెర్క్యూరీ ఇప్పుడు ఇది ఇది ఆల్రెడీ లగ్నాన్ని సిగ్నిఫై చేశాక వేరేది ఎట్లా సిగ్నిఫై చేస్తుంది నాకు. ఇప్పుడు ఇద్దరు రాహుని ఫాలో అవుతున్నారంటే మొదట వచ్చినోడు రాహుని ఫాలో అయినప్పుడు ఇవ్వనప్పుడు రెండో వాడు ఎందుకు ఇస్తాడు? హీఈస్ ఆల్సో ఫాలోయింగ్ రాహు కదా. సరే, చంద్రుడిని ఫాలో అయినా అష్టమం ఎందుకు వస్తుంది ఉద్యోగం? ఇది రాకపోతే గోవిందే కదా. అదే. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఆయన అడిగిన ప్రశ్నకు వచ్చారు. టెంప్లెట్ ఉందా? ఉంది సార్. అంతకుముందు వేసుకున్న ప్రశ్నలు ఉన్నాయి కదా. సార్, కాపీ చేయమంటారా? నేను కాపీ చేస్తాను. ఓకే. ఇక మీకు ప్రాక్టీస్ చేసే అవకాశం ఇవ్వను నేను, ఎందుకంటే మళ్ళీ దీని మీద ప్రాక్టీస్ సెషన్లు పెట్టాలి అనుకోవట్లేదు. మీకు కావాలంటే నాతో పాటు రండి, లేదంటే అక్కడ ఆగిపోండి. ఓకే సార్, అది మీరు కొంచెం మెల్లగా నడవండి, మేము కూడా నడుస్తాం. ఓకే సార్. ఎట్లా రాస్తున్నారు? చాలా. ఎస్. సో వస్తే కళ్ళు వేసినట్టే కదా. ఓకే, చెప్పండి. సార్, ఫస్ట్ ప్రైమరీ హౌసెస్ నెంబర్ ప్రశ్న ఇంటెన్సిటీ ఎంత ఉందనే చూడాలి. అదే ఫస్ట్ ప్రైమరీ హౌస్ అంటే జస్ట్ ఊరికి రాసుకోవడానికి, అంటే అక్కడ ఉంది కదా అని చెప్పానండి అంతే. ప్రైమరీ హౌసెస్ ఏంటిది? 10th house, 2, 6, 10 అన్నమాట. 2, 6 ఆర్ సపోర్టింగ్ హౌసెస్. వాలిడేట్ ద ప్రశ్న. జాతకుడు అడిగిన ప్రశ్న ఏంటిది? ఉద్యోగం ఎప్పుడు వస్తుంది? క్లియర్ గా అడిగాడు, మనల్ని కన్ఫ్యూజ్ చేయలేదు. చేసినా మనం చెప్పం. అంటే లగ్న సబ్లార్డ్ రాహు ఏం చెప్తున్నాడు చూడండి ఇక్కడ. సిగ్నిఫికెన్స్ ఆఫ్ రాహు 10 చెప్పాడు, ఉద్యోగం వస్తుందని నమ్మకంతో ఉన్నాడు. సిగ్నిఫై చేశాడు రాహు. చంద్రుడు ఏం చెప్తున్నాడు? 1954 చెప్తున్నాడు. ఖాళీగా కూర్చున్నాను, ఏం చేయాలన్నట్టు ఆలోచన. ఖాళీగా ఉన్నాను, ఉద్యోగానికి పోవాలి, ఎన్నాలని ఖాళీగా కూర్చుంటాను. ఆల్రెడీ సంవత్సరం 5 ఖాళీగా కూర్చోవడం అనమాట. 5 ఖాళీగా కూర్చోవడం. 5 అంటే ఎంటర్టైన్మెంట్ కదండి. టీవీలు చూసుకోవడం, సినిమాలు చూసుకోవడం, గేమ్లు ఆడుకోవడం, ఇవన్నీ స్పోర్ట్స్. గ్రౌండ్ లో ఆడుకునే 6000 అది విన్నింగ్ స్పోర్ట్స్, అవి వేరే. ఈ మనం సరదాగా మనమే గెలుస్తాం అనమాట. టీవీ చూస్తే మనమే కదా గెలిచేది. సార్, ఇప్పుడు మీకు ఎట్లా తెలిసింది సార్ ఈ 1954 లో 5నే పెట్టుకొని ఆలోచించాలి అని? 5, 9 వచ్చింది కదండి. అవును, వీటిలో ఏ ఒక్కటి తగిలినా మనకి 5 ఇది వీకెస్ట్. ఎప్పుడైనా కానీ కుండకి లీకెస్ట్ ఏరియా ఎక్కడ ఉంటుందో అక్కడి నుంచి పోతుందండి, దాన్ని పట్టుకోవాలి మనం.
అంటే మీరు ఇప్పుడు ఈ 1954 లో భావాలను అర్థం చేసుకొని ఓకే 5 అంటే ఖాళీగా ఉండేది కాబట్టి ఇప్పుడు రాదేమో అని అట్లా రాదేమో కాదు, ఎన్నాళ్ళని ఖాళీగా కూర్చోవాలి, అర్థమైందా? ఉద్యోగం కావాలి, మనస్థితి మూన్ మనస్థితి కదా. ఈ రెండు కలుపుకోండి, మూను లగ్న సబ్లాడు మనస్థితి అన్నమాట. రెండు కలిపితే మనస్థితి. అంటే అక్కడ 11 కానీ ఏం తగలలేదు. సో నేటివ్ ఇప్పుడు అనుకుంటున్నాను నేను ఇంకెన్ని రోజులు ఖాళీగా ఉండాలి అని ఆ 5 చెప్తుంది. కరెక్ట్. అంటే ఇక్కడ ఏమైనా ఒక 11 ఇట్లా ఏమైనా మంచి హౌసెస్ తగిలితే బాగున్నట్టు కదా, ఏదో వస్తుందని నమ్మకం అంతే. ఓకే ఓకే ఓకే. ఇది ఫేట్ కాదు, స్టేట్ ఆఫ్ మైండ్. ఏదున్నా స్టేట్ ఆఫ్ మైండ్ మాత్రమే. లగ్న కస్ప్ ఈజ్ ఇండికేటింగ్ అబౌట్ ద స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే. చంద్రుడు ఇక్కడ హోప్ఫుల్ గా ఉన్నాడని చెప్పొచ్చు కదా. 9 అవన్నీ మంచి భావాలున్నాయి కాబట్టి ఏదో హోప్ అంతే. 4 రావడం వల్ల ఇంట్లో ఉన్నారని. 4 అంటే ఏంటంటే కదలట్లేదు, బండి ముందుకు మూవ్ అవ్వట్లేదు. 4000 అంటే కూర్చోవడం కదా, కాబట్టి ప్రొఫైల్ మూవ్ అవ్వట్లేదు. జాబ్ మార్కెటింగ్ ప్రాపర్ గా అయ్యి కాల్స్ ఎక్కువ రావడం ఇలాంటివన్నీ జరగవు అనమాట, ఇలాంటి భావాలు వస్తే. ఓకే ఓకే. సో అంటే ఇప్పుడు ఒకవేళ 12, 8 అట్లా సిగ్నిఫై చేసా అనుకోండి, అప్పుడు టెన్షన్, ఎంత ప్రయత్నం చేసినా వృధా అయ్యి, డిసప్పాయింట్మెంట్ అయ్యి వచ్చాయి. ఇప్పుడు డిసప్పాయింట్మెంట్ ఏం లేదు, ఖాళీగా ఎన్నాళ్ళని కూర్చుంటాం సార్, అది క్వశ్చన్. 25 ఏళ్ళు సంపాదించుకున్నాడంటే 25 ఏళ్లలో ఆయన ఎంత కొంత సంపాదించుకుని ఉంటారు కదా, అంతే కదా సార్. అది అంటే సార్ ఇప్పుడు 8th 6th అట్లా 8th అట్లా ఇండికేట్ చేయలేదు కాబట్టి టెన్షన్ ఏం లేదు. ఎందుకంటే వస్తుందని నమ్మకం ఉందిగా, నాకు నమ్మకం ఉన్నది. 10-25 years పని చేశానంటే వస్తుందని నమ్మకం ఉంటుందిగా. సార్ 9-5 నెగేషన్ లాగా అనుకోకూడదు. అవును నెగేషనే. ఉద్యోగానికి సంబంధించి నెగేషన్ కాబట్టి ఖాళీగా కూర్చోవడం. సో మొత్తానికి క్వరీ సిగ్నిఫై అయింది కదా, తీసుకోవచ్చు కదా. చూద్దాం, అది కూడా చూద్దాం, పట్టండి. ఓకే, మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్ కాదు కదా, లగ్న రెండు చూద్దాం. రాహు ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్. ఏం చెప్తున్నాడు జూపిటర్? 3-9-12 అంటే ప్రయత్నం వర్కౌట్ అవ్వట్లేదు. మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్, ఇద్దరికి రెండింటికి జూపిటర్. అంటే అప్లై చేస్తున్నాడు కానీ పాపం ఏది ప్రొఫైల్ ఓకే అవ్వట్లేదు, సంభాషణ సెట్ అవ్వట్లేదు అనమాట. 3-9-11 వచ్చిండు అంటే ప్రొఫైల్ ముందుకు వెళ్ళేది. 3-9-12 అంటే అదే కదా, ముందుకు వెనక్కి అటు ఇటు తిరగడం సరదాగా, అంతే ప్రొఫైల్ ఇచ్చుకుని. ఓకే, అంటే ఇక్కడ ఆన్లైన్ సినిమాలాగా ఫైల్ ఇచ్చుకుని తిరుగుతారు అనుకోకండి. ఆన్లైన్ లో వెబ్సైట్ల చుట్టూ తిరగాలి ఇప్పుడు మనం. నెక్స్ట్ ప్రశ్నకి ముందుకెళ్ళచ్చు. ఫస్ట్ ప్రశ్న అయితే ముందుకెళ్ళచ్చు కదా, సిగ్నిఫై చేసినాయి కదా. నేను రాయట్లేదు ఇక, ఈ అనాలిసిస్ పెట్టుకొని చెప్పేస్తున్నాను. ఓకే, మీరు రాసుకోండి, మీ బుక్ లో మీరు రాసుకోండి. సో స్టెప్ 1 అయితే మనం ప్రశ్న అందరూ ఓకే. స్టెప్ 1 అంటే స్టెప్ 2 చెక్ చేస్తా. ఆపాల్సిన వాళ్ళు ఆపండి. ఎస్ అండి. మీరు క్వైరీ సిగ్నిఫికేషన్ తర్వాత ఫాస్ట్ చెప్పేసినారు. ఏం చెప్పినారు? ఏం చెప్పినామంటే 10 అనేది తగిలింది కాబట్టి, ఉద్యోగం గురించి అడిగినట్టు కన్ఫర్మ్ అయింది కాబట్టి మనం ఈ ప్రశ్న చూడడానికి ముందుకు వెళ్తున్నామని డిసైడ్ అయ్యాం. వాలిడేషన్ ఆఫ్ సిగ్నిఫికేషన్ అండ్ స్టేట్ ఆఫ్ మైండ్. ఓకే, అంతే. 10 సిగ్నిఫై చేశాడు కదా రాహు, చెప్పాడు. సో మూను రాహులో ఎవరు సిగ్నిఫై చేసినా సరిపోతుంది, 10 చెప్పాడు. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రాహు ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ అని వెళ్ళి జూపిటర్ ని చూసుకున్నాం. జూపిటర్ ని చూసాం, ఇద్దరు కూడా ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ అన్నమాట. మూన్ అండ్ రాహు సబ్ ఈజ్ జూపిటర్. ఇప్పుడు జూపిటర్ కి వెళ్ళి ఇక్కడ 3-9-12 వచ్చాయి. అందుకని ప్రయత్నం చేస్తున్నాను కానీ రావట్లేదు, రావాలి. అంటే 12 వచ్చింది కాబట్టి కొంచెం విఫలమవుతుందా సార్? అంతే కదా. 3-9-12 జర్నీ హౌసెస్ కదా, జర్నీ హౌసెస్ కాబట్టి జర్నీస్ అన్నమాట. ఇన్ ప్రోగ్రెస్ ఏం లేదు, ట్రయింగ్ అంతే, నాట్ వర్కింగ్ అవుట్. జర్నీస్ వల్ల వర్కౌట్ అవ్వట్లేదు. 3-9-11 వస్తే మన ప్రొఫైల్ ని కన్సిడర్ చేసి ఫోన్ కాల్తో మాట్లాడతారు. మనం లేదంటే ప్రొఫైల్ చూసామని కానీ మనకేం ఫోన్ చేయరు, వాళ్ళు అసలు చూడరు. చూసినా గానీ మనకు రెస్పాండ్ అవ్వరు. లేదంటే ఇప్పుడు రిక్వైర్మెంట్ లేదంటారు, ఇక అనేవన్నీ అంటారు. ప్రయత్నం మాత్రమే చేస్తాడు అంతే. 3 కాబట్టి సెల్ఫ్ ఎఫర్ట్, ప్రయత్నం అంతే. సో ఉద్యోగానికి మనీ అనేది కూడా కదా, ఉద్యోగం వచ్చింది. అవును, మనీ సెకండ్ ఎందుకు ప్రయారిటీగా పెట్టలేదు? ప్రైమరీ దానిలో ఏది వస్తే దాన్నే ప్రయారిటీగా పెట్టుకుంటాం, ఏది సిగ్నిఫై చేసినా పర్లేదు.
ప్రాబ్లం 2 ఇక్కడ కూడా మనీ కాదట, ఆయనకి ఉద్యోగం కావాలి, అది ప్రైమరీ. ఎందుకంటే అందుకే 10 అదే 10 చెప్పింది. లేకుండా 2 మాత్రం తీసుకుంటాం 10 లేకుండా 2-6 వచ్చినా కూడా తీసుకుంటాం. ఓకే. డబ్బు కోసమే పని చేస్తాం కదా. కొంచెం బలం వచ్చినట్టు ప్రశ్న. యా 10 వచ్చింది కాబట్టి గుడ్, వెరీ గుడ్. తర్వాత రెండో స్టాప్కి వెళ్ళమంటారా? గ్రీన్ సిగ్నలా, రెడ్ సిగ్నలా? ఎస్ సార్, వెళ్ళొచ్చు. ఓకే. ప్రైమరీ హౌస్ కస్పల్ సబ్లాడు రెట్రో చెక్ 10th హౌస్ కస్పల్ సబ్లాడేనా? సాటర్న్ మెర్క్యూరీ వచ్చాడు. 10th హౌస్ కస్పల్ సబ్లాడు మెర్క్యూరీకి ఏమన్నా రెట్రో ఉందా ఈ చార్ట్ లో? లేదు. నో రెట్రోగ్రేడ్, అంతే. యాజ్ పర్ కేపీ రూల్ మీరు రూల్స్ అప్లై చేయకూడదు. ఓకే. తర్వాత ఆ మెర్క్యూరీ ఇన్ ద స్టార్ ఆఫ్ రాహుకి రెట్రో ఏముండదుగా, అయిపోయింది. 10th హౌస్ కస్పల్ సబ్లాడ్ ఇక్కడ. ఓకే, వెళ్ళొచ్చు కదా. ఈ స్టెప్ అర్థమైంది కదా. ఈ రెట్రోలు వస్తే ఆ భావం స్పాయిల్ అయినట్టు ఏం లేదు. కానీ మన రూల్ కూడా అప్లై చేద్దాం. చూడండి, మెర్క్యూరీ రాహు వల్ల మెర్క్యూరీ స్పాయిల్ అయినా దాని స్టార్లెట్ 10th లో ఉండడం వల్ల మనకు కూడా ఎక్సెప్షన్ వచ్చేసింది, ముందుకు వెళ్ళొచ్చు. మన రూల్ కూడా అప్లై చేసుకోవచ్చు మనం, తప్పేమీ లేదు. ఓకే, ఊరికే చూడండి, ఇది సెకండరీ రూల్ కింద పెట్టుకోండి, పర్సెప్షనల్ రూల్ అట్లా. తర్వాత 10th హౌస్ కస్పల్ సబ్లాడ్ అయిన మెర్క్యూరీ, 10th హౌస్ కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీయే కదా. అతను ఏం చెప్తున్నాడు, ఏ భావాలను చెప్తున్నాడు? మెర్క్యూరీ 2, 10, 3, 6 చెప్పాడు. 10th కస్పల్ సబ్లాడు ఏం చెప్పాడు? 10 to 3, 6 అంతా ప్రయత్నం ఇదే ఉంది అన్నమాట. బ్రహ్మాండంగా చెప్పాడు కదా. 10 అసలు బ్రహ్మాండమైన భావాలు చెప్తున్నాడు ఆయన. 10 చెప్తున్నాడు ఫస్ట్ గా, ఉద్యోగం కన్ఫర్మ్ చేసేస్తున్నాడు. 10, 2, 3, 6 అంటున్నాడు. ఏమైనా మనల్ని ఆపుతున్నాయా? ఉద్యోగం రాకుండా ఖాళీగా కూర్చోమని చెప్తున్నాయా? బ్రహ్మాండంగా పాజిటివ్ వచ్చాయి. తర్వాత మెర్క్యూరీ ఇన్ ద సబ్ ఆఫ్, ఎవరు సబ్ లో ఉన్నాడు? జూపిటర్ సబ్ లో ఉన్నాడు. ఆయన మాత్రం తలనొప్పి. ఓకే, అది మాత్రం తలనొప్పి. నీచలు ఉచ్చలు ఉన్నాయి దీనిలో, కేపీలో. అది అపచారం అని మాట్లాడకూడదు. సార్ ఇప్పుడు మళ్ళీ మర్క్యూరీ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్ అంటే 3, 9, 12 ఇండికేట్ చేస్తున్నాను, మళ్ళీ ప్రాబ్లం అంటున్నాను. అది అవును, అది కొంచెం స్ట్రెంత్ తగ్గిస్తుంది. ఎస్, ఇప్పుడు ఈ బలం అక్కడ తగ్గింది, కొంచెం తగ్గింది. ఓకే, అదే ఇది ఇదే ఎక్కడో ఒకటి తగలాలి మనకి. ఈ రెండిట్లో ఓకే, అంతేగాని ఇది బలమైంది అది తక్కువ బలం ఉంటుంది, అది కూడా బాగుంటే మంచిది. ఓకే, లేదు కాబట్టి చేసేది ఏం లేదు. ఇప్పుడు మనం మార్చలేం కదా సబ్లాడ్ ని, సిగ్నిఫికేషన్ ని. తర్వాత అలానే 2nd హౌస్ కస్పల్ సబ్లాడ్ ఎవరు చూసుకోండి? జూపిటర్ గారు తినేస్తున్నట్టున్నారు సార్ మొత్తం. ఈ జూపిటర్. తర్వాత జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్. జూపిటర్ మూన్ సబ్ లో ఉన్నాడా? అవును, మూన్ సబ్ లో ఉన్నాడు. అంటే ఇది కొంచెం అనుకూలంగా లేవు కదా. మూన్ వచ్చేసి అష్టమంలో 3, 9, తర్వాత 12. మూన్ ఏం చెప్తున్నాడు? 1, 9, 5 ఇట్లా చెప్పాడు కదా. 4 అట్లా చెప్పాడు. తర్వాత 10th కస్పల్ సబ్లాడ్ కదా, అయిపోయింది. 6th కస్పల్ సబ్లాడ్ ఇక మనకు మిగిలింది. 6th కదా, ఉద్యోగం కదా. రాహు ఎవరు సబ్ లో ఉన్నాడు? జూపిటర్ అనుకుంటా కదా. జూపిటర్ ఆల్రెడీ పైన అనలైజ్ చేశాం కదా. రాహు బానే ఉంది. 10. రాహు సూపర్. బాగున్నాడు రాహు. 10 సూపర్. 10 2 సార్లు చెప్తున్నాడు. ఆయన ఆల్సో రిప్రజెంట్స్ సాటర్న్. ఆయన కూడా 11లో ఉన్నాడు. అది సూపర్. ద నేటివ్ జాబ్ ఈస్ ప్రామిస్డ్, సిగ్నిఫై చేసింది కదా. చేసింది. నెక్స్ట్ టైమింగ్ ఆఫ్ ఈవెంట్ అయినా అంతే. సార్ 1 minute. అక్కడ 2 సెకండ్ దీనిలో ఏ ఒక్కటన్నా 10 సిగ్నిఫై చేస్తే ఉద్యోగం వచ్చేస్తుంది. ఏవైనా సిగ్నిఫై చేసుకోండి, మనకు అనవసరం. ఒక్కటన్నా 10 తగిలిందంటే ఉద్యోగం వచ్చేస్తుంది. 2, 6, 10లో ఏది తగిలినా వచ్చేస్తుంది. పైన రాసిన సిగ్నిఫికేషన్స్ లో, పైన రాసిన సిగ్నిఫికేషన్ 10th కస్పల్ సబ్లాడ్ కానీ, 2nd కస్పల్ సబ్లాడ్ కానీ, 6th కస్పల్ సబ్లాడ్ కానీ 2, 6, 10లో ఏ ఒక్కసారన్నా వచ్చిందా పని అయిపోద్ది. వాళ్ళ కస్పల్ సబ్లాడ్ లోకి వచ్చినా పని అయిపోతుంది. సబ్లాడ్ ఆఫ్ సబ్లాడ్ వచ్చినా కూడా పని అవుతుంది.
సబ్లాడ్ ఫస్ట్ గా, ఫస్ట్ సబ్లాడ్ ప్రైమరీగా, ఇది సెకండరీ. సబ్లాడ్ ఆఫ్ సబ్లాడ్ ఈ సెకండరీ, గుర్తుపెట్టుకోండి. సబ్లాడ్ ఆఫ్ సబ్లాడ్ ఈ సెకండరీ. సబ్లాడ్ ఈజ్ అల్టిమేట్. సబ్లాడ్ ఈజ్ ఎప్పుడు అల్టిమేట్. సబ్లాడ్ ఈజ్ ద హీరో. ఆల్రెడీ చెప్పింది. ఓకే సరే, 5 గారు అడగండి. యాండి చెప్పండి సార్. ఇక్కడ సెకండ్ కస్పల్ సబ్లార్డ్ జూపిటర్ రాసుకున్నారు, అవి 3, 9, 12 ఇండికేట్ చేసిన తర్వాత మూన్ అని ఎందుకు రాసినాము? ఆయన జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్ కాబట్టి. ఓహో, ఓకే. ఆయన సబ్లాడ్ తీసుకుంటున్నాం కదా మనం. 10th కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీ, మెర్క్యూరీ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్. అలానే సెకండ్ కస్పల్ సబ్లాడ్ జూపిటర్, జూపిటర్ ఇన్ ద సబ్ ఆఫ్ మూన్. 6th కస్పల్ సబ్లాడ్ రాహు, దాని సబ్లాడ్ జూపిటర్. అలా అనమాట. అన్ని రాసుకున్నాం. జాబ్, ద నేటివ్ జాబ్ ఈజ్ ప్రామిస్డ్. వస్తుందిలేండి, రాకండి ఎందుకు ఉంటుంది అని మనం ఫిక్స్ అయ్యాం. మీరు బాధపడకండి, ఉద్యోగం ఎందుకు వస్తుందని, వస్తుందండి, అక్కడ ఉండదు అని చెప్పి మనం ఓదార్చుకోవచ్చు. తర్వాత పొజిషనల్ స్టేటస్, అదే కనుక ఇక్కడ లేదనుకోండి, ఓదార్చేది ఏం లేదు. రాదండి, ఇప్పుడు మమ్మల్ని ఏం చేసుకుంటో అది చేసుకోండి, మీ ఇష్టం. రాదంటే రాదంతే. అంతే, కేపీ చెప్పింది మేము చెప్పాం, మాకు వచ్చింది అంతే. మీకు వచ్చినా మాకు సంబంధం లేదు. ఓకే, రైట్. పొజిషనల్ స్టేటస్ ప్లానెట్స్ ఉన్నాయి, దొరకబట్టుకోవాలి కదా. ఇదే సార్, ఇది ఒక్కటి మాత్రం ఆటోమేట్ చేసి రాయండి సార్, టైం వేస్ట్ అవుతుంది. ఎన్నో సార్లు టైం వేస్ట్ అయితే తప్ప ఆటోమేషన్ రాదంటారు. మార్స్ యొక్క స్టార్ లో గ్రహాలు ఉన్నాయా? లేవు. స్టార్ లో లేవు. ఈ ముక్క లేవు సార్, లేవు. తర్వాత సన్ యొక్క స్టార్ లో గ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి. మూను, సన్ను మూను పరివర్తన అయ్యారు కదా, సో కాబట్టి సన్ను మూను. తర్వాత మెర్క్యూరీ స్టార్ లో గ్రహాలు ఉన్నాయా? ఉన్నాయి. ఎవరున్నారు? సాటర్న్ ఉన్నాడు. సాటర్న్ ఉన్నారు, 18 కదా. తర్వాత వీనస్ యొక్క స్టార్ లో గ్రహాలు ఉన్నాయి. వీనస్, జూపిటర్ యొక్క స్టార్ లో జూపిటరే ఉన్నాడు. సాటర్న్ యొక్క స్టార్ లో ఎవరు లేరు. జూపిటర్ కేతువు రాహు ఓన్ స్టార్ లో ఉన్నారు. కేతు జూపిటర్ ఏంటిది? జూపిటర్కి వచ్చేసింది కదా. ఓకే, అవును వచ్చేసింది. ఎస్, వీళ్ళు పొజిషనల్ స్టేటస్. ఇది అర్థమైందా? నెక్స్ట్ స్టెప్ కి వెళ్ళనా? ఒక్క నిమిషం సార్. సాటర్న్ దాంట్లో ఎవరు లేరని వేసేసారా? వేసేసారు. ఓకే, కరెక్ట్. కొంచెం కష్టమైతే చూసుకోవాలి సార్. ఏం లేదు సార్, అయిపోతుంది. సార్ టక్ అని చెప్తాడు, మనమైతే కొంచెం ఓకే అండి, ఓకేనా? ఓకే సార్, ఇబ్బంది లేదు. ఇంకా నెక్స్ట్ కే గ్రీన్ సిగ్నలా రెడ్ సిగ్నలా? నెక్స్ట్ స్టెప్ గ్రీన్. పొజిషనల్ స్టేటస్ గ్రహాలని చెక్ చేస్తున్నాం, టైమింగ్ ఆఫ్ ఈవెంట్ దొరకబట్టడానికి. పొజిషనల్ స్టేటస్ రూల్ ఏంటిది? పరివర్తన, ఓన్ స్టార్, ఆ ప్లానెట్ దానిలో ఏది లేకపోవడం, ప్రతి గ్రహం తన సొంత సబ్లాడ్ లో ఉండడం. ఎవరి సబ్లో రవి, చంద్ర. ఇప్పుడు మనకి లేనిది ఏంటిది? మనకి ఇక్కడ వీనస్ ఓన్ సబ్ లో ఉన్నాడా? లేడుగా. అంటే రాని గ్రహం చూసుకుంటే అయిపోతుంది కదా. సన్, మూన్, మార్స్, మెర్క్యూరీ ఓన్ సబ్ లో ఉన్నాడా? లేడుగా. ఓకే, సో ఈ చార్ట్ ని పట్టుకొని ప్రతి గ్రహంకి ఓన్ సబ్, ఓన్ స్టార్, పరివర్తన, ఆయన స్టార్ లో ఎవరు లేకపోవడం. 4 చెప్పారు కదా మనకి. ఆ 4 రూల్స్ పాస్ చేసుకొని చెక్ చేసుకోవడం. సో ఇప్పుడు ఈ లిస్ట్ అందరికి ఉంది పొజిషనల్ స్టేటస్. ఈ లిస్ట్ అందరికి పొజిషనల్ స్టేటస్ లో ఉన్నాయి, మిగిలిన వాళ్ళకి లేవు. తర్వాత రాహు ఇన్ ద స్టార్ ఆఫ్ రాహు, కాబట్టి హీ విల్ ఫాలో ద సాట్రాన్. హీఈస్ ద ఏజెంట్. చిన్న డౌట్ సార్, రవిచంద్రుడు పరివర్తనం ఉన్నారు కదా, ఇప్పుడు ఇద్దరికి పొజిషనల్ స్టేటస్ వచ్చినట్టు సార్? అంతే, వచ్చినట్టు. అందుకే రాసుకున్నాం. ఓకే ఓకే సార్. కేతు ఈజ్ ఏజెంట్ ఫర్ ద సన్, అంతే. అయిపోయిందా? సార్, రూలింగ్ ప్లానెట్స్ ఎట్ ద టైమ్ ఆఫ్ జనరేషన్ ఎవరు? ఇక్కడ ఉన్నారు కదా, రాసుకోవాలి. సన్ను, కేతువు, మెర్క్యూరీ, సాటర్న్. 4 రాసుకున్నాం, 3 రాసుకున్నాం కదా. సన్ను, కేతువు, మెర్క్యూరీ, సాటర్న్, సన్ను, జూపిటర్, డేలాడ్, జూపిటర్. ఓకే, ఇప్పుడు వాళ్ళ సీక్వెన్స్ ఆఫ్ ప్రియారిటీ అనమాట. ఈ రూలింగ్ ప్లానెట్ అర్థమైందా? 2952 గారు
రూలింగ్ ప్లానెట్ అర్థం ఇగో ఇక్కడ ఉన్నాయి, ఆడ రాసుకున్నాం అంతే. అసెండెంట్ కి 3, మూన్ కి 3, డే లార్డ్ అంతే. ఇప్పుడు వీళ్ళ ప్రియారిటీ రాస్తున్నాం మనం, ఎవరు సూపర్ హీరోలు. ఇప్పుడు జూపిటర్ అనేవాడు సబ్ లార్డ్ గా డే లార్డ్ గా 2 సార్లు వచ్చాడు కాబట్టి ఫస్ట్ ప్రియారిటీ. ఫస్ట్ జూపిటర్. అండ్ మెర్క్యూరీ ఇస్ ద సబ్ లార్డ్. ఓకే. అండ్ సన్ 2 సార్లు వచ్చాడు కదా సార్, అంతే వస్తే వచ్చాడు, సబ్ లార్డ్ సూపర్ హీరో కదా ఆయన. స్టార్ లార్డ్ గాను సైన్ లార్డ్ గాను వచ్చాడు, అది తర్వాత. ఓకే. నెక్స్ట్ సన్. అవును, సన్ కన్నా ముందు ఎప్పుడు వాళ్ళ ఇంటి ఓనరు ఆయన కేతు. ఎందుకంటే కేతు స్టార్ లో ఉంటూ స్టార్ లార్డ్ గా వచ్చాడు కాబట్టి కేతు. ఓకే, అంటే అక్కడ పొజిషన్ స్టేటస్ కూడా చూస్తామా? ఇప్పుడు వీళ్ళు ప్రియారిటీ, ఇప్పుడు కేతు అనే అవును అంతే కదా. మరి ఎట్లా ప్రియారిటీ డిసైడ్ చేసాం? స్టార్ లార్డ్ పవర్ఫుల్ అయినప్పుడు నోడ్ పవర్ఫుల్లా ప్లానెట్ పవర్ఫుల్లా? నోడ్ సైన్ ఇస్ పవర్ఫుల్. మూన్ యొక్క స్టార్ లార్డ్ కూడా సన్నే కదా, సో అప్పుడు సన్ 2 సార్లు వచ్చాడు కదా. అవును, అందుకే కదా సన్ 2 సార్లు వచ్చినా ఒక్కసారి సైన్ లార్డ్ గా వచ్చాడు. ఇప్పుడు సైన్ లార్డ్ పవర్ఫుల్లా స్టార్ లార్డ్ పవర్ఫుల్లా? స్టార్ లార్డ్ పవర్ఫుల్ అయితే స్టార్ లార్డ్ అనేవాడు నోడ్ ప్లానెట్ అయినప్పుడు ఈయన పవర్ఫుల్లా ఆయన పవర్ఫుల్లా? ఓకే, ఈయన నోడ్ అని వేసామా? అవును, నోడ్ అని వేసాం. ఎస్. ఆయన ఇప్పుడు ఈయన ఓనరు, ఈయనకి టికెట్, ఇప్పుడు సన్నుకి టికెట్ వచ్చిందనుకో అది కూడా కేతుకి ఇచ్చేస్తాడు తీసుకో అని. ఏజెంట్ కాబట్టి ఆయన నోడ్ ప్లానెట్ కాబట్టి బ్లాక్ హోల్ లాగా ఆయన చెప్పినట్టు వినాలి. తర్వాత సిగ్నిఫికేటర్స్ అంటే కంపేర్ రూలింగ్ ప్లానెట్ అలాంగ్ విత్ ద పొజిషనల్ స్టేటస్. ఈ సీక్వెన్స్ అర్థమైందా 2952 గారు? ప్రయారిటీ మళ్ళీ చెప్పండి సార్. ఓకే అండి, ప్రియారిటీ జూపిటర్ ని సబ్ లార్డ్ అండ్ డే లార్డ్ గా వచ్చాడని పెట్టుకున్నాం మనం జూపిటర్ ని. మరి సన్ ఎందుకు పెట్టుకోలేదు అనేది అర్థం కాదు. సన్ ఎందుకు? సబ్ లార్డ్ కాదు కదా ఆయన, సబ్ లార్డ్ పవర్ఫుల్ కదా ఇక్కడ. ఓకే, సో జూపిటర్ సబ్ లార్డ్ కింద వచ్చినారు, సబ్ లార్డ్ వచ్చాడు కాబట్టి నేను పెట్టుకున్నాం. తర్వాత సబ్ లార్డ్ మెర్క్యూరీ కాబట్టి మెర్క్యూరీని పెట్టుకున్నాం. సబ్ లార్డ్ ఎప్పుడు పవర్ఫుల్ కదా. ఓకే, సో ఫస్ట్ వాళ్ళని వేసుకున్నాం. తర్వాత స్టార్ లెవెల్ కంపేర్ చేస్తే కేతు వచ్చాడు కదా, కేతు ఇస్ సుపీరియర్ కదా, స్టార్ లార్డ్ నెక్స్ట్ కదా. స్టార్ లెవెల్ లో నోడల్ ప్లానెట్ ఉంటే ఫస్ట్ దాన్ని వేసేసుకున్నాం. ఎందుకంటే ఇద్దరు స్టార్ లార్డ్ లెవెల్లో ఉన్నారు కాబట్టి ఇది ఉన్నా కూడా ఇది వేసుకున్నాం. 2 సార్లు వచ్చినా కూడా దీన్ని వేసుకున్నాం. మీరు వేరే వేసుకున్నా మీకు ఏం నష్టం రాదు, కానీ మీరు సెలెక్టింగ్ ద దశాభుక్తి అప్పుడు మీకు చాలా హెల్ప్ అవుతుంది. తర్వాత సన్ వేసుకున్నాం, ఎందుకు 2 సార్లు వచ్చాడు. తర్వాత లాస్ట్ వీకెస్ట్ రూలింగ్ ప్లానెట్ సాటర్న్. అర్థమైందా? ఇప్పుడు ఏంటిది మనకి 2, 6, 10 హౌజెస్, ఇవి మనం అనలైజ్ చేస్తుంది. 2, 6, 10 హౌజెస్ కి సిగ్నిఫికేటర్స్ ఇక్కడ టేబుల్ ఉంటుంది, హ్యాపీగా ఎక్కిచ్చేసుకోవచ్చు. మనం ఏం ఆలోచించే పనే లేదు. ఇక్కడ టేబుల్ ఉంది కదా సెకండ్ హౌస్ కి, సాటర్న్ మెర్క్యూరీ మార్స్ వీనస్. 6th హౌస్ కి సాటర్న్ మెర్క్యూరీ. 10th హౌస్ కి మెర్క్యూరీ రాహు సాటర్న్. సో కాబట్టి వీళ్ళందరిలో సాటర్న్ వచ్చాడంటే రాహు వచ్చినట్టేనా? ఏజెంట్ కదా. కాబట్టి రాహు ఇక్కడ రాసుకోకూడదు, కానీ రాహువు సాటర్న్ రూలింగ్ ప్లానెట్. తర్వాత మనకి సిగ్నిఫికేటర్ అవ్వాలి. సాటర్న్ రాహువు. మెర్క్యూరీ ఉన్నాడు కదా, మెర్క్యూరీ ఉన్నాడు, స్టార్ పెడుతున్నా కంపేర్ చేసి. సాటర్న్ ఉన్నాడు. సో రూలింగ్ ప్లానెట్ అయిన వాళ్ళు సిగ్నిఫికేటర్ కూడా అయ్యారు, అవునా? వీనస్ ఇవన్నీ తక్కువ, ఇక ప్రియారిటీ సరిపోయిందా? ఇప్పుడు బాగుందా? చక్కగా ఉందా? సాటర్న్ మెర్క్యూరీ రాహు వీళ్ళు తగిలారంటే దశాభుక్తుల్లో పని అయిపోతుంది. నెక్స్ట్ పునర్పు దోషం ఉందా? శని చంద్రుల సంబంధం. శని ఇంట్లో ఉన్నాడు కదా, మూన్ ఇన్ ద స్టార్ ఆఫ్ మూన్ ఇన్ ద సైన్ ఆఫ్ సాటర్న్. మకర రాశి ఉన్నాడు కదా సార్. మకర రాశిలో ఉన్నప్పుడు పునర్పు దోషం వస్తుంది కదా. ఇప్పుడు మూన్ యొక్క సబ్లార్డ్ మెర్క్యూరీ, సారీ మూన్ యొక్క సబ్లార్డ్ జూపిటర్, సాటర్న్ యొక్క సబ్లార్డ్ మెర్క్యూరీ. సంబంధం ఉందా? లేదు కదా, ఇద్దరు ఒకళ్ళు కాదు కదా. వాళ్ళ సబ్లార్డ్ మ్యాచ్ అయినా కూడా, సబ్లార్డ్ మ్యాచ్ అయినా ఈ సబ్లార్డ్ ఇంకో సబ్లార్డ్, ఇప్పుడు జూపిటర్ కి మెర్క్యూరీకి ఏమన్నా రిలేషన్షిప్, జూపిటర్ మెర్క్యూరీని ఆస్పెక్ట్ చేసాడు అనుకో, అప్పుడు కూడా వస్తుంది.
సార్ కానీ ఆ పునర్పు దోషంలో లిస్ట్ ఆఫ్ రూల్స్ లో ఒక్కటి తగిలినా ఉన్నట్టే కదా ఇప్పుడు ఒక్కటి మనం తగిలినా అర్థం ఉన్నట్టు, ఎన్ని ఉంటే అన్ని సార్లు ఛాన్స్ మిస్ అవుద్ది. ఓహో, సో అందుకనే ఒకసారి సబ్లాడ్ కనెక్షన్ చూస్తున్నారు అట్లే సబ్లాడు శని చంద్రుడిని చూడట్లేదు కదా, ఒకే కనెక్షన్ ఉంది. మూను మకరంలో ఉండడం తప్ప వేరే ఒక కనెక్షన్ అంటూ ఏమీ లేదు. ఓకే, సో స్లైట్ డీలే. అది అట్లా. ఇప్పుడు 11th కస్పల్ సబ్లాడ్ ఎవరు? ఈయనకి వీనస్ వచ్చాడు. 11th మర్క్యూరీ కదా. సారీ 11th కస్పల్ సబ్లాడ్ మార్స్ వచ్చాడు. మార్స్ ఎవరు? ఫాస్టెస్ట్ మూవింగ్ ప్లానెట్. స్లో కదా, స్లో కాదు, ఫాస్ట్. 45 days లో వెళ్ళిపోతాడు ఒక రాశి నుంచి ఇంకో రాశికి. ఓకే, అవుటర్ ప్లానెట్ వేరే, ఇది వేరేనా సార్? ఇది వేరే, జస్ట్ ఫాస్ట్ స్లో మూవింగ్ ప్లానెట్స్ అంతే. సార్ మీరు మార్స్ స్లో అని చెప్పినారు సార్. అవుటర్ ప్లానెట్ అని చెప్పాం, స్లో అని ఏం చెప్పలేదు. స్లో సాటర్న్, జూపిటర్, రాహు, కేతు వీళ్ళు స్లో కదా. ఒక రాశిలో ఎంత టైం ఉంటారు ఒక రాశి నుంచి ఇంకో రాశి మారడానికి? మర్క్యూరీ, వీనస్, మూన్, సన్ స్మాల్ అన్నారు. మార్స్, జూపిటర్, సాటర్న్ బిగ్ అన్నారు. రాహు అవుటర్ ప్లానెట్ అండి, అవుటర్ ప్లానెట్ అంతే. బిగ్ గా స్మాల్ కదా కదా, ఫాస్ట్ స్లో. ఫాస్ట్ స్లో ఇక్కడ. ఓకే, సాటర్న్ ఒక రాశి మారడానికి ఎన్ని రోజులు పడుతుంది? 2.5 years. అలా 2.5 years లో ఎక్కడొక్కడ జరుగుద్ది అని చెప్పొచ్చు. అదే మార్స్ 45 days లో మారుతారు కాబట్టి 45 days లో కూడా ఉద్యోగం రావడానికి అవకాశం ఉందని చెప్పొచ్చు అనమాట. అలా మళ్ళీ ఆల్సో ఇన్ ద స్టార్ ఆఫ్ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ ఆఫ్ వీనస్. ఓకే, వీనస్ విత్ మెర్క్యూరీ. వీనస్ విత్ మెర్క్యూరీ. దీస్ ప్లానెట్స్ నాట్ ఆస్పెక్టెడ్ బై ఎనీ స్లో మూవింగ్ ప్లానెట్స్. ఓకే 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 ఓకే. జూపిటర్, శని ఇద్దరు ఎవరు చూడట్లేదు. కాబట్టి ఏంటిది, అవకాశం ఉందా లేదా? తొందరలో ఉంది. ఇప్పుడు దశాభుక్తి పట్టుకోండి. దశాభుక్తి ఎక్కడి నుంచి, డేట్ నుంచి చూడాలి? 4th కేసాం కదా, 4th June 2026 నుంచి చూడాలి. ఎలా ఉంది? ఎక్సైటింగ్ అనిపిస్తోందా? ప్రశ్న లేదా? ఎందుకు లేదు సార్, బాగుంది సార్. బాగుంది. ఓకే, జూన్. మనం కావాలంటే ఆయన్ని కూడా పిలవచ్చు, మాట్లాడుతా అంటే నెంబర్ ఇస్తా, చేయొచ్చు. ఇప్పుడు మనకి ఇక్కడి నుంచి బుక్తులు పట్టుకుందాం అండి ఫస్ట్. సార్ ఇప్పుడు అక్కడ ప్రయారిటీ రూలింగ్ ప్లానెట్స్ ఇంకా మన ప్రయారిటీ అవన్నీ సిగ్నిఫికేటర్స్ లో మ్యాచింగ్ సెట్ ఒకటి వేసుకున్నాం కదా. ఈ సెట్ వేసుకున్నాం కదా. ఇప్పుడు దశాభుక్తులు పట్టుకుందాం ఇప్పుడు. సో ఈ సెట్ చూసుకొని ఇక్కడ సెలెక్ట్ చేస్తాం. ఎస్, ఆ సెట్ వాడుకొని ఇక్కడ సెలెక్ట్ చేసుకుంటాం. కరెక్ట్ అండి, కరెక్ట్. ఇప్పుడు సన్ దశ. ఓకే, సన్ దశ జరుగుతోంది 2029 వరకు. అంటే సన్ దశలోనే కదా ఉద్యోగం రావాల్సిందిగా. సన్ సపోర్టివ్ గా ఉన్నాడా లేదో చూడండి. కానీ ఆయన క్వశ్చన్ అడిగినప్పుడు ఇంకా 26 అక్కడికి వెళ్ళిపోవాలి కదా సార్. అవునవునండి, అవును, వెళ్దాం. సన్ లోపల ఇప్పుడు 2026 జూన్ తర్వాత మనకి లెక్క. జూపిటర్ భుక్తి దాంట్లో సన్ దశ, జూపిటర్ భుక్తి. సన్కి ఏమైనా సిగ్నిఫికెన్స్ ఉందా? 2610 సిగ్నిఫికెన్స్ ఉందా? లేదు సార్. లేదు. సన్కి 2610 సిగ్నిఫికెన్స్ లేదు కదా. మీకోసం ఇక్కడ ఒక ఎక్స్ట్రా బోనస్ పాయింట్. సన్ ఈజ్ ఆస్పెక్టెడ్ బై 10th Lord. అర్థమైందా? వచ్చేసింది సిగ్నిఫికెన్స్. ఇదే కాకుండా వెస్టర్న్ ఆస్పెక్ట్స్ కూడా తీసుకుంటారు అనమాట సిగ్నిఫికెన్స్ కోసం, ప్లానటరీ ఆస్పెక్ట్స్. అర్థమైందా? 10th Lord ఆఫ్ సాటర్న్ శని చేత చూడబడుతున్నాడు కదా. థర్డ్ ఆస్పెక్ట్ 310. 10th Lord విశేష దృష్టి. సన్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ.
మెర్క్యూరీ. సార్ ఆస్పెక్ట్స్ చూస్తున్నప్పుడు ఇటు లెఫ్ట్ హోరరీ చార్ట్ ని చూడాలి కదా? అవును, లెఫ్ట్ లో హారరీ చార్ట్ లోనే చూసుకోవాలి. సన్ ఇన్ ద సాటర్న్ అక్కడ థర్డ్ దృష్టితో సన్ ని చూస్తున్నారు, 10th లార్డ్ ని. మళ్ళీ సన్ ఇన్ ద సబ్ ఆఫ్ మార్క్, సిగ్నిఫికేటర్ ఆఫ్ 10th. మెర్క్యూరీ కూడా 10th కి సిగ్నిఫికేటర్ కదా. ఇప్పుడు ప్లానెట్ కన్నా దాని యొక్క సబ్లాడ్ పవర్ఫుల్. అవును. సో ప్లానెట్ స్టార్ లాడ్ కన్నా సబ్లాడ్ పవర్ఫుల్. ఓకే, సో ప్లానెట్ దశ జరుగుతున్నప్పుడు దాని సబ్లాడ్ కనుక మంచి సిగ్నిఫికేటర్ అయితే వచ్చేస్తుంది. అర్థమైందా? ప్లానెట్ సబ్లాడ్ కి మంచి సిగ్నిఫికెన్స్ ఉంది కదా, 2వ భావానికి కనెక్ట్ అయ్యాడు, ఆయన 10 కి కనెక్ట్ అయ్యాడు, ఇవన్నీ మంచిగా ఉన్నాయి కదా. కాబట్టి సన్ ఈజ్ ఓకే, కనెక్షన్ 25% దశకి. అర్థమైందా? భుక్తికి ఇంకో 50, అంతరకి ఇంకా 75, సూక్ష్మకి 100, అలా అనమాట. దశాభుక్తికి బీరకాయ పీచి చుట్టం అంటారు కదా, అలా కొంచెం కనెక్షన్ వస్తే చాలు. జూపిటర్ లోకి వెళ్ళిపోవాలి. ఇప్పుడు జూపిటర్ ఇస్తాడా, అది క్వశ్చన్. జూపిటర్ అయితే ఆయన అయితే జూపిటర్ అక్కడెక్కడ ఉన్నాడు? 3వ భావంలో ఉన్నాడు ఆయన. జూపిటర్ ని మనం లెక్కకైతే స్కిప్ కొట్టేయాలి. కొట్టేయాలి సార్. అవును, జూపిటర్ ని మనం తీసుకునేదానికి అవకాశం ఉందా? ఏమీ లేదు. జూపిటర్ కి అసలు 10th లార్డ్ ని చూస్తున్నాడు. అదే సార్, అదే 10th నవమ దృష్టి ఉంది కదా. ఎక్స్పెక్టెడ్ ద సాట్రాన్ విచ్ ఈస్ కనెక్షన్. అంత కేపీలో అంతే కనెక్షన్ ఉంటే పని అయిపోద్దని చెప్పాడు. అర్థమైందా? విచ్ ఈస్ 10th లార్డ్ అంటే మనకి కొంచెం కనెక్షన్ ఉంటే చాలన్నమాట. ముఖ్యంగా ఇప్పుడు అంతరాలు ఇవ్వాలన్నమాట. ఎందుకంటే మనం 45 days లో వచ్చేస్తుందని చెప్పినప్పుడు హౌ యు ఆర్ గోయింగ్ టు స్కిప్ ఇట్? 45 days లో ఎతకాలి కదా, మరి కనెక్షన్ ఎత్తుక్కోవాలి ఇక, అంతే. అర్థమైందా? గురువును శని లేట్ ఇస్తారు కదా. ఏంటంటే అంటే లేట్ గా సాటర్న్ గురువు కొంచెం లేట్ గా రిజల్ట్. వాళ్ళు లేట్ అనేది ఇక్కడ డిసైడ్ కాదు, మనకి ఇక్కడ ప్రిడిక్షన్ ఎంత టైంలో అవుతుంది అనేది 11th కస్పల్ సబ్లాట్ చెప్తాడు. ఇక్కడ తీసుకొని ఇక్కడ వాళ్ళు లేట్, దశాభుక్తులు సంబంధం లేదు. ఇక్కడ 11th కస్పల్ సబ్లాట్ జూపిటర్ అయితే 1 year లెవెల్లో ఎత్తుక్కోవాలి మీరు. అర్థమైందా? మార్స్ అయ్యాడు కాబట్టి ఇప్పుడు 45 days లెవెల్లో ఎత్తుక్కుంటున్నాం. 2 నెలల్లో ఎత్తుక్కుంటున్నాం మనం ప్రిడిక్షన్ ని. 2 నెలల్లో ప్రిడిక్షన్ ఎతకాలి, అంతే. మన పనే అది. మార్స్ వచ్చాడు కాబట్టి అందుకని ఇక్కడ మనం ఓవర్ రేట్ చేస్తున్నాం. అదర్వైజ్ అసలు మనం జూపిటర్ ని స్కిప్ చేసేవాళ్ళం. జూపిటర్ ని తీసుకోలేం కదా 3912. అదే తీసుకోలేం ఎందుకంటే నెగటివ్ కూడా అవుతుంది కదా. అట్లా సార్ ఇప్పుడు పైన ఫైనల్ సెట్ ఆఫ్ ప్లానెట్స్ కి మనం అన్ని కనెక్షన్స్ ఫస్ట్ చూసుకుంటున్నామా సెలక్షన్ ముందు? అవునవును. ఇప్పుడు దశాభుక్తిని చూజ్ చేయాలా వద్దా అనే దానికోసం ఇవన్నీ చూజ్ చేసుకున్నాం, ఇవన్నీ రెడీ చేసి. ఫస్ట్ ఈ ప్లానెట్స్ కి 10th హౌస్ తో ఏం కనెక్షన్ ఉందా లేదా అని ఫస్ట్ చూసుకున్నా. అవును, దశకి గానీ భుక్తికి గానీ కనెక్షన్ ఉండాలి కదా. ఇప్పుడు మీకు ఉద్యోగమో వివాహమో ఏదైనా జరగాలంటే దానికి సంబంధించిన కనెక్షన్ లేనిది ఎట్లా జరుగుద్ది? ఓకే, సో ఫస్ట్ కనెక్షన్స్ చూస్తున్నాం. ఎస్, సిగ్నిఫికేటర్ ఇస్ వన్ కనెక్షన్, ఆస్పెక్ట్ ఇస్ వన్ కనెక్షన్, అట్లా పొజిషన్ ఇస్ వన్ కనెక్షన్, అట్లా అన్నిట్లో సిగ్నిఫికేటర్స్, ఏబిసిడి సిగ్నిఫికేటర్స్. ఓకే, ఇప్పుడు ఇట్లా చెప్పచ్చా, మనకు మార్స్ వచ్చేసరికి 45 days లోనే కంప్లీట్ చేయాలి కాబట్టి జాబ్. అవును, 45 days అనేది ఇది అన్ని కూడా కలిపి కన్ఫర్మ్ చేస్తున్నాయి కాబట్టి మహా అంటే 2 months అన్నమాట. సో ఇప్పుడు కానీ జూపిటర్ అనే అంతర్దశ వచ్చింది, కానీ జూపిటర్ అనేవాడు ఏమి చూపెట్టట్లేదు కాబట్టి మనకు కొంచెం అది స్లో అవ్వేదానికి అవకాశం ఉంటుంది. కానీ ఇక ఉన్న దానిలో మళ్ళీ ఏదన్నా దానిలో ఉన్నాయి కదా, మళ్ళీ దశాభుక్తి అంతర్లు పట్టుకోవాలి. అంతర్లు ఎక్కడన్నా ఫేవరబుల్ గా ఉన్నాయా? అంతర్లు ఎతకాలన్నమాట. అంతర్లు ఎవరు? ఫస్ట్ వీనస్ కి వెళ్ళిపోవాలి కదా సార్, ఆయన జూన్ లో అడిగాడు కాబట్టి. అవును కదా. వీనస్ అంతరిస్తుందా? వీనస్ కి ఎవరి కనెక్షన్ ఉంది సార్? వీనస్ జూపిటర్ కనెక్షన్ లో ఉన్నాడు కదా. ఒకే స్టార్ లో ఉన్నారు. జూపిటర్ కి లేదు కదా, ఏమీ లేదు. కానీ వీనస్ ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ అన్నమాట, అంతే. ఉంది కదా, మెర్క్యూరీ మంచి సబ్ లార్డ్ లో ఉన్నాడు కదా. వీనస్ ఇన్ వెరీ గుడ్ సబ్ లార్డ్. మెర్క్యూరీ బాగానే ఉన్నాడు కదా సార్. వీనస్ యొక్క సబ్ లార్డ్. అర్థమైందా? ఎస్ సార్. వీనస్ ని చూజ్ చేస్తున్నాను.
ఇన్ ద సబ్ ఆఫ్ మెర్క్యూరీ. సార్ ఆయన అడిగిన డేట్ ప్రకారంగా అయితే మనము డిఫాల్ట్ గా వీనస్ నే చూస్ చేయాలి కదా ఇదంతా. అవును అవును అవును, అందుకోసం కూడా చూజ్ చేయాల్సి వస్తుంది. 3/6/2026 నుంచి ఉన్నాడు. 3rd June. జూలై లోపు ఉన్నాడు. 2022 జూలై 2026 వరకు ఉన్నాడు. వీనస్ తర్వాత సన్ ఉన్నాడు. సన్ రాలే కదా అంత బలంగా, మనం అటు వెళ్ళలేం కదా. సన్ను మూన్ ఇవ్వడు కదా, మూన్ కొంచెం చాయిస్ తక్కువ ఉంది కదా. మూన్ ఇన్ ద సబ్ ఆఫ్ జూపిటర్. మళ్ళీ అర్థమైందా? మూన్ కి లేదు, జూపిటర్ కి లేదు కదా. మళ్ళీ ఏదన్నా ఉంటే సన్ను వీనస్ లోనే ఎత్తుక్కోవాలి, మనం ఇక్కడే ఎత్తుక్కోవాలి. అర్థమైందా? ఇఫ్ నాట్ సన్ ఈజ్ ద చాయిస్. మనం ఏం చెప్పాము ఇక్కడ? బర్త్ చార్ట్కి వద్దాం ఊరికి ఒకసారి. బర్త్ చార్ట్ లో మన స్పైక్ ఎక్కడుంది? జూలైలో ఉంది. హింట్ జూలైలో ఉంది. జూలై కన్ఫర్మ్ అయిపోయిందా? జూలై మిస్ అయితే మళ్ళీ అక్కడ అక్టోబర్కి వెళ్తుంది. దానికి ఇక్కడ సింక్ ఉండాలి. ఏ ఊరికి వెళ్ళినా ఎన్ని రూట్లు ఉన్నా ఒకే ఊరికి వెళ్తాం. ఇప్పుడు వీనస్ లోనే మనం ఎత్తుక్కోవాలి, జూలైలోనే ఎత్తుక్కోవాలి. అంటే మనం వీనస్ దాటి పోలేం. సన్ ఇఫ్ నాట్ సన్ ఇస్ ద చాయిస్, బట్ డ్యూ టు ఇక అది అష్టక వరకు కూడా మరి యూ కెనాట్ గో ఫర్ ద లాంగ్ కదా, ఆగస్టుకు పోలేము, జూలై. ఇక సర్లే ఇక ఓకే సరే. ఇక్కడ ఇక దీనిలో వీనస్ లో ఎత్తుక్కుందాం. ఆయన ఎప్పుడు సార్ అడిగింది? జూన్. అదే June 4th కదా. సో అంటే వీనస్ లో వీనస్ మనం స్కిప్ చేస్తాం కదా ఒకటి. అవును, ఎస్ ఎగ్జాక్ట్లీ. మనకైతే రోజుల్లో ఉన్నదని అర్థమైపోయింది. ఓకే, వీనస్ లో వీనస్ స్కిప్ చేయాలి. ఓకే ఓకే. ఎందుకని రిపీట్ రావద్దా? రిపీట్ అంటే మనకు అక్కడ రూలింగ్ ప్లానెట్ లో శని బుధులు లాగా రిపీటేటివ్ గా రావాలి. ఆల్రెడీ సన్ను, జూపిటర్, వీనస్, మళ్ళీ వీనస్ లో వీనస్ ఇవ్వాలంటే బలంగా ఉండాలి కదా. వీనస్ బలంగా లేదు, వీనస్ యొక్క మెర్క్యూరీ. అర్థమైందా? ఓకే. రాహు ఇస్తాడు కావచ్చు వీనస్. చూద్దాం ఎవరు. ఇప్పుడు మనకి బుధుడు వచ్చాడంటే పని అయిపోద్ది, తెలిసిందే కదా. సో బుధుడు అంటే లాస్ట్ లో ఉన్నాడు. అర్థమైందా? లాస్ట్ లో ఉన్నాడు. మరి రాహు ఏమైనా ఇస్తాడు? బుధుడు లాస్ట్ లో ఉన్నాడు. సో ఇప్పుడు వీనస్ తర్వాత వీనస్ స్కిప్ చేసాం. సన్ను. అర్థమైందా? సన్ ఒక చాయిస్, కానీ వెరీ నియర్ బై ఉన్నది. మనం 40 days వెళ్ళలేదు ముందుకి. అర్థమైందా? సో మార్స్ ఇస్తాడా? అంటే మూన్కి ఎలిమినేట్ చేసాడు. మూన్ ఇవ్వడు. మూన్ అయితే స్కిప్డ్. అర్థమైందా? మూన్గా డౌట్ లేదు. మా సబ్లాట్ కూడా బాగాలేదు. మార్స్ పాసిబిలిటీ ఉందా? మార్స్కి 3/12 ఉంది కదా. 3/12 మార్స్ యొక్క కస్పల్ మార్స్ స్కిప్డ్. మార్స్ స్కిప్డ్. తర్వాత రాహు ఎక్సలెంట్ కదా. రాహు ఇస్తాడు. అవకాశం ఉంది. నెక్స్ట్ జూపిటర్. జూపిటర్ ఎవరు? సాటర్న్ ఎవరు కదా? సాటర్న్ ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి మీకు విషయం. మీరు జూపిటర్ స్కిప్డ్. ఓకే, తర్వాత నెక్స్ట్ మళ్ళీ సాటర్న్ ఎలా ఉంది? సాటర్న్ కి 10 వచ్చింది. కస్పల్ సబ్లాట్ పాసిబుల్. ఇప్పుడు ఇక్కడ ఆగండి మీరు, మీకు ఒకటి చూపిస్తా. ఇస్తాడు. ఔటర్ ప్లానెట్ అయిన రాహు ఇవ్వలేనప్పుడు ఈ వీనస్ భుక్తులు అసలు జరగదుగా. రాహు ఈజ్ ద రూలింగ్ ప్లానెట్ ఆర్ నాట్ ఎ రూలింగ్ ప్లానెట్, బట్ సాటర్న్ ఈజ్ ఎ రూలింగ్ ప్లానెట్. అవును. రాహు ఈజ్ ద స్ట్రాంగెస్ట్ సిగ్నిఫికేటర్ ఆఫ్ 10th house. హీ ఈజ్ ఆల్సో ఇన్ పొజిషనల్ స్టేటస్. ఓకే. సాటర్న్ వచ్చినప్పుడు రాహు వచ్చినట్టే కదా. అవును. ఈ రాహు తర్వాత ఏదైనా భుక్తి వస్తోంది. ఇప్పుడు ఈ 3 ఉన్నాయండి. ఈ మూడిట్లో మెర్క్యూరీ ముందు వచ్చాడు అనుకో, మెర్క్యూరీయే ఇవ్వలేనప్పుడు రాహు ఎలా ఇస్తాడు? అలా అనమాట. అర్థమైందా? ఇప్పుడు 3 ఉన్నారు. మీకు బంతి భోజనాలు తెలుసు కదా. ఓకే, మొదటోడు వచ్చాడు, వాడు జాంగ్రీ పట్టుకుని వచ్చాడు.
వాడు కాకుండా 3వ రౌండ్లో వచ్చి వాడు ఏమైనా జాంగ్రీ వేస్తాడా? మొదటి రౌండ్లో వచ్చినోడు వేసేస్తాడు అంతే, ఎవడొస్తే వాడు వేసేస్తాడు. అర్థమైందా? సో వాడే అయినప్పుడు ఇంకోటి వేస్తాడని ఎలా అనుకుంటాం? అట్లాంటిది నోడ్ సైన్ అయిన వాడు వచ్చి ఇవ్వనప్పుడు హౌ అదర్ ప్లానెట్ బుక్ దిస్ విల్ గివ్. సో వేర్ మనము టైం పుష్ చేయడానికి ఇక్కడ మనం పుష్ చేసాం, ఎందుకంటే సన్ని రిపీట్ చేయలేం, వీనస్ని రిపీట్ చేయలేం అని చెప్పి ఇక్కడ ఆపాం. సో బట్ రాహుని మీరు తీసుకుంటారా తీసుకోరా? రాహు పాసిబిలిటీ ఉంది. ఓన్ స్టార్ ఉన్నాడు కదా, ఉన్నాడా లేదా? అవును, రాహులో ఉన్నాడు. సతీష్ 10th house కు చాలా బలంగా ఉన్నాడు కదా సార్. ఎస్, వీనస్ లో రాహు పాసిబుల్ ఉన్నది. రాహులో ఇంకా మనం మామూలుగా చూజ్ చేసుకోవచ్చు. ఓకే సార్, ఇక్కడ మనం పునర్పుకి ఒక స్కిప్ కొట్టాలి కదా, అది ఎప్పుడు కొడతాం? ప్రాణదశలో కొడతామా? పునర్పుకి స్కిప్ కొట్టాలి, కరెక్టే. అంటే లైక్ బికాస్ ఆఫ్ పొజిషనల్ స్టేటస్ వల్ల ఐ కుడ్ నాట్ ఏబుల్ టు స్కిప్ అది. ఓకే, అది ఇక మామూలుగా ఇప్పుడు రాహులో ఇప్పుడు సాటర్న్ వచ్చాడు కదా, దీన్ని స్కిప్ కొట్టుకోండి. ఏదో ఇక అట్లా స్కిప్ కొట్టుకోవడమే. అంటే లైక్ ఇఫ్ ఇట్ ఈస్ స్ట్రాంగ్ ఇట్ విల్ వర్క్ అండి, అర్థమైందా? ఇఫ్ ఇట్ ఈస్ పొజిషనల్ స్టేటస్ ఇర్రెస్పెక్ట్ ఆఫ్ పునర్పు దోషం కంపల్సరీ యూ హ్యావ్ టు స్కిప్ అని రూల్ ఏం లేదు, అర్థమైందా? కంపల్సరీ దెర్ ఇస్ నో కంపల్సరీ రూల్, బట్ మిస్ అయ్యే ఛాన్సెస్. అంటే ఇక్కడ మనకి లక్కీగా డేస్ లో ఉంది ప్రిడిక్షన్, అర్థమైందా? అన్ని దగ్గర ఇలా రాదు, చాలా కన్ఫ్యూజింగ్ గా ఉంటుంది. ఇది కొంచెం ఈజియెస్ట్ గా లేదు అర్రీ. అవును, మెయిన్ మార్క్స్ అసలు మన 10th కస్పల్ సభలాడే ఉద్యోగం వచ్చేస్తుందని ప్రిడామినెంట్ గా చెప్పేశాడు కదా. అవునవును, అది సంగతి. సో ఈయన ఇచ్చిన డేట్ వచ్చేసేసి మీకు డేట్ కూడా చెప్తాను. సో ఇక్కడ వరకు అర్థమైందా? అర్థం కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నారా? ఇంకొక క్వశ్చన్ సార్, ఇప్పుడు రాహు మనకి జూన్ ఎండింగ్ సిగ్నిఫై చేస్తున్నాడు. అవును కదా, జూన్ వరకు ఉంది. బట్ మనం అక్కడ అష్టక వర్గంలో జూలై వేసుకున్నాం కాబట్టి ఒక ప్లస్ ఆర్ మైనస్ వేసుకోవచ్చు, ఎందుకంటే అది యావరేజింగే కాబట్టి. ఇప్పుడు జూలై 1 నుంచి అది క్యాలిక్యులేట్ చేసినప్పుడు అది 30 days ని క్యాలిక్యులేట్ చేస్తుంది. అవును, ఓకే. సో అది యావరేజ్ చేస్తూ ఉంటది, ఒక క్యాండిల్ అటు ఇటుగా. పడిపోయినాక వెళ్ళలేం కదా, సో అక్కడ ఇక ఇట్లా దాటి వెళ్ళిపోలేం కదా. ఆగస్ట్కి వెళ్ళిపోతా ఉంటే పడిపోతా ఉంది కదా, అట్లా. జూన్ అంటే అప్పుకి వెళ్తా ఉంది, జూన్ జూలై అప్ రేజింగ్ లో ఉంది కదా క్యాండిల్. అది ప్రిడిక్షన్. ఎలా అనిపించింది? బాగుంది సార్, రిజల్ట్ చెప్పండి సార్. బాగుంది సార్. ఓకే, 2952 గారు నచ్చిందా మీకు? నచ్చింది సార్. సో ఇప్పుడు వీనస్ అంతరాలో రాహుని సెలెక్ట్ చేసాం, ఎందుకంటే వి డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. రాహు ఇవ్వలేకపోతే ఇక అంటే లైక్ మైన్యూట్ గా వెళ్తే ఈ వారం రోజుల్లో పని కాకపోతే టాటా బై బై. ఎందుకంటే ఇంకేంది 30 రోజులు 40 రోజుల్లో వస్తుందని ఇక్కడ అనుకున్నప్పుడు ఇక్కడ కాకపోతే ఇంకా మహా అంటే మీరు ఈ జూలైలో ఇక్కడ ఒక 2 బుక్తులు చెప్పుకొని ఇక జిందాబాద్ కొట్టుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఆల్మోస్ట్ 40-45 days కదా, జూలై నుంచి మనం మహా అంటే ఆగస్ట్ వరకు వెళ్తాం, అంతకుమించి వెళ్ళాం కదా. ఆగస్ట్కి వెళ్ళడానికి ట్రాన్సిట్ బాలే కదా, జూలైలో వచ్చే అవకాశం ఉంది కదా. దాని తర్వాత ఆగస్ట్కి వెళ్ళిన తర్వాత కూడా అక్కడ అసలు సన్ దాటినాక అసలు మూన్ పరిస్థితి చూడండి. జూపిటరే ఇవ్వడు 3912 అంటే ఆయన దోస్తు ఇక్కడ మూన్ ఉన్నాడు, అర్థమైందా? ఆ 3912 ఉంది ఆయనకి, ఇంకెందుకు వస్తుంది? ఇవి ఇవ్వనప్పుడు ఆయనకి యోగమే బర్చాట్ లో బాగోదు అన్నట్టు. అది మనకు తెలియదు కదా బర్చాట్. ఇప్పుడు అంటే మనకు బర్చాట్ ఉంది, అర్థమైందా? ఇప్పుడు మనకి అసలు అంటే ఎందుకంటే అలా జరగదు, అంటే ఒకవేళ బర్త్ చార్ట్ సిగ్నిఫై చేయలేదు, ప్రశ్న సిగ్నిఫై చేస్తుంది, అట్లాంటి కేసెస్ ఏమన్నా వస్తాయి? అవుతుంది. సో ప్రశ్నలో అన్ని ఏంటంటే టెంపరీ ఆపర్చునిటీస్ ఉంటాయి కదా. ఇప్పుడు 3056 గారు అన్నారు, ఓకే ఉద్యోగంలో తీసుకున్న తర్వాత తీసేస్తే అప్పుడు ఏం చేస్తాం? అప్పుడు మళ్ళీ ప్రశ్న తీసుకోవడమే, అర్థమైందా? అమెరికా ఎప్పుడు వెళ్తావు అని అడిగావు, వెళ్తావయ్యా అని చెప్పావు. వెళ్ళాక సార్ ఇక్కడ ఉండలేకపోతున్నాను సార్ అంటే నువ్వేం చేస్తావు? నువ్వు అడిగిన ప్రశ్నకి నేను సమాధానం చెప్పాను అంటాడు కేపీ ఆస్ట్రాలజర్, అంతేనా? దట్ ఈస్ వాట్. అందుకే బర్త్ చార్ట్ మనం తీసుకునేది. డబుల్ కన్ఫర్మేషన్ కోసం, అంతే కదా సార్? ఎస్ అండి, ఎస్. బర్త్ చార్ట్ కి డబుల్ కన్ఫర్మేషన్ కేపీ ప్రశ్నకి డబుల్ కన్ఫర్మేషన్ బర్త్ చార్ట్ కాదు. మీ ఊరికి మా ఊరు దూరం, మా ఊరికి అదే దూరాలు సేమ్ అయినప్పటికీ తీసుకోవాల్సింది. 1 నుంచి 30వ తారీఖు 29 రోజులు. ఎస్, మంచి ఎగ్జాంపుల్ అది. 30వ తారీఖు నుంచి 1వ తారీఖు అట్లా కాదు.
సో మీరేమి ఇచ్చినారు సార్ ప్రెడిక్షన్ ఎప్పుడు వచ్చింది? నేను డేట్లు గిట్లు ఏం చెప్పను. ఓకే, మీకు ఇక్కడ అనుకూలంగానే ఉంది. నేను మీకు ఆడియో రికార్డ్ కూడా ఉంది. ఓకే, సో లెట్ మీ ట్రై. ఏది చెప్పారు? అతని ప్రశ్నకి వెళ్దామన్నారు ఇచ్చారు కదా, అది పట్టుకో. నేను చెప్పిన ప్రశ్న ఆడియో బిట్ ఉంది. ఓకే, దట్ ఆడియో బిట్ ద నేటివ్ వాజ్ ఫార్వర్డ్ కైండ్లీ. ఓకే, ఆ బిట్ ప్లే చేస్తా. నేను అంత జూమ్ చేసి ఏమీ చెప్పలేదు, బట్ ఏదో చెప్పాను. ఓకే, చూడండి, రియాలిటీ అంతే. కావాలంటే ప్లే చేస్తా, వద్దంటే చేయను. అట్లాంటి ఇంట్రెస్టా మీకు? అంతే కదా. ఓకే, ఫోన్ లో ఏం మాట్లాడుకున్నారు అదే కావాలి. ఓకే సార్. ఓకే, ఇప్పుడు అసలు ప్రశ్నకి వెళ్దాం మనం. అసలు మ్యాటర్ ఓకే, నెంబర్ ఇచ్చారు కదా, అది పట్టుకోవాలి మనం. ఓకే సార్. ఏం వినిపించట్లేదు సార్. అడగండి, అనలైజ్ చేయొద్దా? ఏదండి మీ నెంబరు? 23. ఇంత టైమా? నేనే మెసేజ్ కొట్టాను, మీరు మెసేజ్ కొట్టలేదు. నేను మీరు కొట్టినే చూస్తున్నాను. అవును, బాగా లాగుందా? పర్లేదు సార్, ఉండండి. ఓకే, వెన్ ఐ విల్ గెట్ ద జాబ్, అది క్వశ్చన్. ఓకే, సో ప్రశ్న సమయానికి స్టేట్ ఆఫ్ మైండ్ చెప్పాలండి. చూద్దాము. వృషభ లగ్నంలో పడింది నెంబరు 23 నెంబరు. లగ్న కస్ప సబ్లాట్ రాహు 10 చెప్తున్నాడు. అంటే చంద్రుడు ఏం చెప్తున్నాడు? 1, 9, 5, 4 చెప్పాడు. అంటే ఏం చెప్తున్నాడు? 10 అంటే ఎట్టి పరిస్థితుల్లో నేను జాబ్ చేస్తాను, నాకు జాబ్ వచ్చేస్తుంది, ఎటువంటి అధైర్యం లేదు. అయితే 1, 9 వచ్చింది కాబట్టి స్కిల్ సెట్ ఇంప్రూవ్మెంట్ కానీ ఇట్లాంటిది. కాకపోతే ముందుకు బండి మూవ్ అవ్వట్లేదు, ఎంతకాలం నేను ఇంట్లో ఉండాలి. 4 వచ్చింది కదా, సో దానివల్ల ఇంట్లో ఉండడం ఫస్ట్ ఫ్రస్ట్రేషన్ అనమాట. ఎందుకంటే 4 కాబట్టి బండి మూవ్ అవ్వట్లేదు, మూవ్మెంట్ లేదు. అర్థమైందా? ప్రొఫైల్ మార్కెట్ చేస్తున్నా, మూవ్మెంట్ లేదు. ఎందుకు ఇట్లాంటి మూవ్మెంట్ లేని స్టేట్ లో ఉన్నాను, వస్తుందని తెలుసు కానీ ఎందుకు ఇట్లాంటి మూవ్మెంట్ లేని స్టేట్ ఆఫ్ ఉన్నాను అనేది ఇది థాట్, ఇది ప్రిడిక్షన్ కాదు. ఇది ఎట్ ద టైమ్ ఆఫ్ ప్రిడిక్షన్ ఈజ్ యువర్ థాట్. సరిపోయిందా లేదా? ఇప్పుడు పనిచేస్తా అనమాట ప్రశ్న. లగ్న కస్పల్ సబ్లాడ్ అయిన రాహు 9th కస్పల్ సబ్లాడ్ సాట్రాన్ కి ఏజెంట్ గా ఉన్నాడు అనమాట. సో సరిపోయింది, అవుతుంది. ఇప్పుడు 10th కస్పల్ సబ్లాడ్ ఉద్యోగం చెప్తాడు. 10th కస్పల్ సబ్లాడ్ మెర్క్యూరీ అనేవాడు రాహుతో సంబంధాన్ని కలిగి ఉన్నాడు, విచ్ ఈస్ కాల్డ్ డిస్టర్బెన్స్ యాక్చువల్లీ. ఓకే, సో దట్ ఈస్ నాట్ గుడ్, బట్ స్టిల్ ఈజ్ ఇన్ సెకండ్ హౌస్, ఓన్ హౌస్. స్టార్ లార్డ్ ఈజ్ ఇన్ ద 10th, 9th భావ. ఓకే, 10th భావ ఓన్లీ. ఓకే, 10th భావంలో వచ్చాడు, సూపర్. ఓకే, సో మెర్క్యూరీ ఈ సిగ్నిఫైయింగ్ 2, 6, 10 వచ్చేస్తుందని చెప్పేశాడు. ఓకే, గుడ్. ఎప్పుడయ్యా మరి? మార్స్ 11th లో ఉన్నాడు, నెలల్లో అన్నాడు. ఓకే, మార్స్ ఈజ్ ఎ నెలలో గ్రహం, దాంతో ఏమి వేరే అసోసియేషన్ లేదు కాబట్టి గుడ్, మంచి మ్యాటర్. తర్వాత 2nd కాస్పల్ సబ్లాడ్ గురువు. ఓకే, 6th కాస్పల్ సబ్లాడ్ రాహు చక్కగా శనిని ఇండికేట్ చేశాడు. సూపర్ గా వచ్చింది ప్రశ్న జాతకం అయితే. ఓకే, ఇప్పుడు ఎప్పుడు వస్తుందో చెప్పాయా? వస్తుంది అన్నావు కాబట్టి ఎప్పుడు వస్తుంది చూద్దాం. రూలింగ్ ప్లానెట్స్ సన్ను, సాట్రాను, సన్ను, మెర్క్యూరీ, జూపిటర్, సన్ను. ఓకే, సరే. దశ వచ్చేసేసి సన్ మహర్దశ యాజ్ పర్ ద ప్రశ్న. ఓకే, జూపిటర్ ఈ సిగ్నిఫైయింగ్ అంతా 3, 8 వచ్చాయి, ఉపయోగం లేదు. తర్వాత సాటర్న్ సిగ్నిఫైయింగ్ సూపర్. ఓకే, అక్టోబర్ తర్వాతే వస్తుంది, అక్టోబర్ లోపు రాదు. రావద్దని కాదు, రాదు నా క్యాలిక్యులేషన్. ఓకే, అక్టోబరు, డిసెంబరు, ఫిబ్రవరి ఈ రేంజ్ లో ఉంది ఫ్రమ్ ది ప్రశ్న ఈ సిగ్నిఫైయింగ్ దట్ అరౌండ్ ద టైమ్ ఆఫ్ అక్టోబర్ ఆఫ్టర్ ఓన్లీ. ఓకే, దిస్ ఈస్ ద ప్రిడిక్షన్ అప్రాక్సిమేట్లీ. ఇప్పుడు బర్త్ చార్ట్కి వెళ్దాం. బర్త్ చార్ట్ ఏముంది? మనం సెప్టెంబర్ తర్వాత అన్నాం, గుర్తుందా? సో 26 సెప్టెంబర్ తర్వాత ప్రోగ్రెషన్ బాగుందని చెప్పాం. ఓకే, 26 సెప్టెంబర్ కి శని భుక్తి వస్తుంది. శనికి వక్రత్వం ఉంది కాబట్టి ఏం కాదు, ట్విస్ట్ అండ్ టర్న్ అయినా పనిచేస్తుంది. ఎక్సలెంట్, గుడ్, అదొక పాయింట్. తర్వాత గోచారం, అష్టకవర్గ ట్రాన్సిట్ అని మన దగ్గర ఒక అద్భుతమైన వెపన్ ఉంది, అది చెప్తుంది. అది చూద్దాం. 25 నుంచి 28 వరకు గోచారం వేద్దాం. ఓకే, ఇప్పుడు మనం సెప్టెంబర్ తర్వాత మనం గోచారాన్ని అనుకూలతని పట్టుకోవాలి. ఓకే, సో ఒక స్పైక్ ఒకటి ఉంది అక్టోబర్ లో. ఓకే, ఈ అక్టోబర్ మిస్ అయితే మళ్ళీ మార్చికి పోతుంది అనమాట. ఓకే, సో దేర్ ఇస్ ఎ 1 స్పైక్ అట్ గోచారం.
అయిపోయింది. 1 డేటా పాయింట్. ఓకే. ఇంకా ఉంది కదా డేటా సార్. పాయింట్ మనం ఎక్కడ ఎతకాలి? అక్టోబర్ తర్వాత ఎతకాలి. అక్టోబర్ తర్వాత అంటే అక్కడ పెద్ద మూమెంట్ రావట్లేదు. ఓకే. మూమెంట్ రాకపోతే మళ్ళీ నెక్స్ట్ ఎక్కడన్నది ఇక్కడ 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 ఫిబ్రవరి. 2 మూమెంట్స్ మనం పట్టుకుంటున్నాం. వస్తుంది, ఏం కాదు. రెట్రోగ్రేడ్ కాబట్టి ఏంటంటే ఇప్పుడు మనం అన్ని 100 అప్లై చేసేసాం, రావట్లేదు అనుకుంటున్నాం కదా, అవి ఏదో పట్టుకొని వస్తాడు అంతే. ఆడియో అయితే అంతే. అర్థమైందా? మనం ఏం చెప్పాం? అక్టోబర్ చెప్పాం, చేశారు. అక్టోబర్ ప్రిడిక్ట్ చేసాం ఓకే. రియాలిటీలో. ఓకే, కానీ జూలైలో దాదాపు అయిపోతుంది కావచ్చు. ఆల్రెడీ అయిపోయింది కాబట్టి మన దగ్గరికి వచ్చింది. ఆయన చెప్తేనే మనకు తెలియాలి కదా, ఎవరికి ఏం చెప్పామో మనకు గుర్తుండదు కాబట్టి మనం చెప్పింది రియాలిటీలో అక్టోబర్. ఎందుకనంటే ఇక్కడ అనుకూలంగా ఉంది కాబట్టి. మనం ఇప్పుడు మ్యాప్ చేసుకుంటుంది ఎక్కడ? రియాలిటీని. అది ఎప్పుడంటే 26 జూన్కి ఆయనకు ఉద్యోగం వచ్చింది. మనకి రాహుభుక్తే వచ్చింది. ఎందుకు వచ్చింది? రాహుభుక్తి వల్ల వచ్చింది. వీనస్ లో రాహు రాహు 10th సిగ్నిఫై చేసింది కదా సార్. యునైటెడ్ స్టేట్స్ చాలా బలంగా ఉన్నాడు కదా, 10th సిగ్నిఫై. అదేంటిది ఆయన 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 ఉన్న ప్లేస్కి వేస్తున్నాను. ఓకే ఓకే. ఉన్న ప్లేస్కి వేస్తున్నా. ఆయనకి శని నక్షత్రం వచ్చింది ఆ రోజు. ఓకే, 26వ తారీఖు. శని ఈజ్ కనెక్టెడ్ టు 10th కదా, తెలిసిందే కదా. రాహు శని వచ్చాడంటే రాహు వచ్చినట్టే ఫీల్డ్లోకి. అవునవును. ఆయనకి జాబ్ ఆఫర్ అప్రూవ్ అయింది 26వ తారీఖుకి. తర్వాత 30వ తారీఖుకి జాయిన్ అయిపోయారట. అంతేలే, మీకు వచ్చిందే లెక్క కదా సార్. వచ్చిందే లెక్క. 10వ వీనస్ స్టార్లో జాయినింగ్. తర్వాత లేదు, ఆఫర్ లెటర్ ఇష్యూడ్ ఆన్ 30th. ఆఫర్ లెటర్ వచ్చింది 13th of July. హీ గాట్ జాయిన్డ్. అంటే రాహు ఎడ్జ్ లో వచ్చింది ఆ రోజు కూడా రాహు నక్షత్రం ఉంది 13th. చూసారా రూలింగ్ ప్లానెట్స్ అంటే ఏంటో? అవే ప్లానెట్ రిపీట్ అయ్యాయా? ఓకే. అది. సో కాబట్టి 2 నెలలు తప్పు చెప్పావా, 3 నెలలు తప్పు చెప్పావా అని మనల్ని ఎవరు క్వశ్చన్ చేయరు. ఉద్యోగం రావడం ఇంపార్టెంట్. వచ్చింది, ఇంకా ముందే వచ్చింది కాబట్టి సంతోషమే కదా. వస్తుందనే చెప్పాం కదా, రాదని చెప్పలేదు కదా. కాబట్టి డేట్లు కొంచెం అటు ఇటు అవుతుంది, ఎందుకంటే టాలెంట్ ఎక్కువ లేదు కాబట్టి. అది ప్రాబ్లం. రాహు సూక్ష్మలో కన్ఫర్మ్ గా వచ్చింది అనమాట. రాహు సూక్ష్మలో వచ్చింది ఆయనకి. ఎందుకు వచ్చింది అని అంటే లగ్నం డిగ్రీలు, శని డిగ్రీలు, ఇవన్నీ డిగ్రీలు టాలీ అయినాయి బర్త్ చార్ట్ లో. తర్వాత గోచారంలో ఇక్కడ టాలీ అయింది, ప్రోగ్రెషన్ బాగుంది కాబట్టి వచ్చింది. మొదట్లో 250 వచ్చేదట, ఇప్పుడు 280 వస్తుందట. ఏంది సార్ అది? కందిపప్పు రేట్ చెప్పినట్టు చెప్పారు, అంత సింపుల్ గా. అంటే ఏదో ఇక ఉన్న దానిలో చదువుకో. ఏంటిది సినిమా, మా డ్రైవర్ పేదవాడే. అది రిలేటివ్లీ మీరు కూడా 50,000 పని చేస్తే మీకు కూడా వస్తుందేమో 500. మాకేం తెలుసు, ఎవరి టాలెంట్ వాళ్ళది. మా ఆవిడ 500 రూపాయలు పెట్రోల్ కి ఇస్తే సార్ నోట్స్ ఒకసారి చాట్ లో పెట్టారా? ఎస్ అండి, ఇప్పుడే కాపీ పేస్ట్ చేస్తాను, మళ్ళీ ఫాలో అప్ చేయకండి. బ్రేక్ కావాలా? ఆనందంతో ఇంటికి వెళ్ళిపోతారా? 7 అయిపోయింది కదా. ఆడియో రికార్డ్ కూడా ప్లే చేశా కదా. ఇది ఏంటిదండి? జాబ్ అండి. ఫస్ట్ లో మనం రాయాలని అనుకోవట్లేదు, తర్వాత రాయాల్సి వచ్చింది, అందుకే అలా ఉంది క్వశ్చన్. అండ్ ఐ విల్ గెట్ జాబ్, అంతే. మాడిఫై చేసి మళ్ళీ కార్పొరేషన్స్. బాగుందా అనాలిసిస్? ఫెయిల్ అయినా సక్సెస్ అయ్యాం కదా. అది. సో బేసికల్లీ బర్త్ చార్ట్. నా కాన్ఫిడెన్స్ ఏంటిది? బర్త్ చార్ట్. బర్త్ చార్ట్ లేకుండా ప్రశ్న నమ్ముకుంటే గోవింద్ అవుతాం కదా. అంటే దట్ విల్ సిగ్నిఫై. చూడండి, మన జూపిటర్ బుక్ అనుకూలంగా లేదా, మీరు కూడా స్కిప్ చేశారా లేదా? అవును. కాన్ఫిడెన్స్ ఏంది చెప్పలేము, అదృష్టం అంతే. కేవలం అక్కడ బర్త్ చార్ట్ లో డిగ్రీలు మ్యాచ్ అయినాయి. అదే మనం జూపిటర్ బుక్ ని డైరెక్ట్ గా సెలెక్ట్ చేయగలుగుతామా? ధైర్యం ఉందా? చేయలేం. అట్లా అందుకోసమే నేను సెలెక్ట్ చేయలేదు. నాకెందుకు రిస్క్? అక్కడ ఉన్నది సిగ్నిఫై అయింది, స్ట్రాంగ్ గా చెప్పాలి, అంతేగాని ప్యాచప్ చేసి వస్తుందిలే అయ్యా 10 రోజుల్లో వస్తుందని నేను ఎందుకు ఇవ్వాలి?
ఫాల్స్ ప్రామిస్. వస్తే మంచిదే, నా ప్రిడిక్షన్ నీకు ఆపోజిట్ గా ఫెయిల్ అయినా నీకు ఉద్యోగం రావడమే కదా కావాలి. అది నా భావన ఇప్పుడు. సరే, కింద అష్టకవర్గ చార్ట్ ఎవర్ బర్త్ చార్ట్ కి తగ్గట్టు ఆ గ్రాఫ్ బిల్డ్ అవుతుంది. ఎస్, వేరే బర్త్ డీటెయిల్స్ వేస్తే వేరే వస్తుంది, ఇది అది రాదు. అష్టకవర్గ వేదికలో బాగా గట్టిగానే ఫాలో అవుతారు సార్. ఎవరు? జనరల్ గా వేదిక వాళ్ళు అష్టకవర్గ ఫాలో అవుతారు. అష్టకవర్గ ట్రాన్సిట్ ని ఎవరు ఫాలో గారు. ట్రాన్సిట్ ఇది ట్రాన్సిట్, అష్టకవర్గ చార్ట్ కాదు ఇది. సరే, ఈ అష్టకవర్గ ట్రాన్సిట్ మన కేపీలో ఏదన్నా కన్ఫర్మ్ చేసుకోనికే వాడతాం అంతే. ఎస్, అక్కడ పైన బర్త్ చార్ట్ లో డిసైడ్ అయింది, ఇక్కడ మనం దీన్ని వాడుకోవచ్చు. అంటే ఇప్పుడు ఏం లేదమ్మా, అదర్వైజ్ దీంతో పెద్ద నాకు పనేం లేదు కదా. 3 ఏంటిది? ఓకే, యా అండి. అంటే ఇప్పుడు ఏం లేదండి, ఇప్పుడు శనిలో శని దశ వచ్చింది అనుకోండి, అంతర్దశ, అది 2 ఏళ్ళు ఉంటది. ఆ 2 ఏళ్ళలో ఎప్పుడు పని అవ్వచ్చు అన్నదానికి ఈ అష్టకవర్గ టక్కని ఆ అష్టకవర్గ చెప్పదు. ఫస్ట్ మనం లగ్నం డిగ్రీలతో క్యాలిక్యులేట్ చేసి పట్టుకొని అప్పుడు ఆ డేటా పాయింట్ కి తగ్గట్టుగా ట్రాన్సిట్ ఎత్తుకోవాలి. మనం ఈవెంట్ ఇక్కడి నుంచే ప్రిడిక్ట్ చేయాలి. ఫైనల్ గా నెల కోసం అక్కడ వెళ్తాం మనం, అంతే. మైన్యూట్ గా డిగ్ చేయడానికి వెళ్తాం, ఇంకా మైన్యూట్ గా డిగ్ చేయడానికి. మనకు అసలు ప్రశ్న లేకుండా ఇది పని అయ్యేదా కాదా? ప్రశ్న లేకుండా కూడా చెప్పొచ్చు. 10th హౌస్ ఎక్స్టైల్ జరుగుతుంది కాబట్టి మనం ఈ అష్టకవర్గ బర్త్ చార్ట్ వాడేసి కూడా చెప్పేయచ్చు. ఈరోజు డిఫరెంట్ క్లాస్ లాగా, అంటే లైక్ ఊరికే ప్రశ్న అనే కాకుండా ప్రశ్న బర్త్ చార్ట్ 2 దారులు వెళ్ళి అలా చెప్పొచ్చు. నెలలు కొంచెం తేడా రావచ్చు, నెలలు ఎప్పుడు తేడా వస్తూనే ఉంటాయి. నేను ఎందుకో చెప్పలేను, ప్రాక్టీస్ చేయను కొంచెం అట్లా అనమాట. ఐ డోంట్ వాంట్ టు గివ్ ద మైన్యూట్ కాన్ఫిడెన్స్. ఇప్పుడు రాలేదనుకో, ఉదాహరణకి ఇక్కడే ఇప్పుడు జూలైలో రాలేదనుకో, ఆయన డిసప్పాయింట్ అవుతాడా? జాతకం పని చేయలేదు అనుకుంటాడా? ఈయనకేం చెప్పరాలేదని అనుకుంటాడా? ఇప్పుడు మీరు ఆఫీస్ కి ఒక 1/2 అవర్ బఫర్ టైం పెట్టినట్టు నేను ఎందుకు నా ప్రిడిక్షన్ కి బఫర్ టైం పెట్టకూడదు? నెలల్లోనే కదా పెట్టే, సంవత్సరాల్లో కదా. 10 ఏళ్ల తర్వాత వస్తుందిలేండి అని చెప్పట్లేదు కదా. మార్చ్ 11th వచ్చేసరికి మీరు చెప్పేసారు 2 months లో ఏదో ఒకటి వర్కౌట్ అయిపోతుంది. ఎస్, అది బర్త్ చార్ట్ ప్రశ్న మీకోసం పోస్ట్ డేటాతో అనలైజ్ చేసింది. అది పోస్ట్. ఇప్పుడు నేను హారర్కి ఆర్టికల్ రాసుకున్నాను అనుకో, ఎలా రాసుకుంటాను? నేను చెప్పింది జరిగింది, పలానా వారంలోనే వచ్చిందని రాసుకుంటా. కానీ రియాలిటీ ఆడియో వినిపించాగా, నిజంగా అతనే నాకు పంపించారు ఆ ఆడియో, నాకు నేను మెయింటైన్ చేయలేదు. అది అర్థమైందా? అది సంగతి. టాటా బాబాయ్ అందరికి. వచ్చే క్లాస్ లో కేపీ చేద్దామా లేదంటే ఇంకేమైనా చేద్దామా? సరే, సెకండ్ చార్ట్ ఏంటి సార్? ఇక్కడ ధనుర్లగ్నం ఉంది, ఇక్కడ మన ఫస్ట్ మనం అది చూసుకుంటున్నాం కదా, మన వృషభ లగ్నం చూసుకున్నాం కదా. ఇది ఊరికే గోచారం అండి. ఇప్పుడు మనం కాస్టింగ్ చార్ట్ ఇప్పుడు వేసుకున్నాం కాబట్టి ఇప్పుడు వచ్చిన కాస్టింగ్ చార్ట్. ఓకే సార్. ఓకే అండి, రేపొద్దున చెప్పుకుందామా ఇంకో ప్రశ్న? లేదంటే ఎట్లా, ఏమంటారు? ప్రశ్న చెప్పుకుందాం అంటే మిగతా వాళ్ళని అడగండి. మిగతా వాళ్ళు చెప్పండి. సార్ ఏమంటే మాకు కొంచెం ప్రాక్టీస్ అవుతుంది కదా. ప్రాక్టీస్ అవుతుంది సార్. ఏంది అగ్గిపుల్ల లెక్క పెట్టేదా? ఏం కావాలి ప్రశ్న? మీకు ఏం కావాలి జాబ్ చెప్పుకున్నాం. చెప్పండి. వింత ప్రశ్నలు ఏమన్నా కావాలా మీకు? మామూలు ప్రశ్నలే. ఉద్యోగాలు, పెళ్లిలు కావాలా? అంటే జనరల్ గా 90% అవే అడుగుతారు కదా సార్. పెళ్లి, ఉద్యోగం. ఇంటి నుంచి వెళ్ళిపోయిన వ్యక్తి 15 సంవత్సరాలు అవుతుంది, తిరిగి వస్తాడా రాడా? బాగుందా? కానీ చెప్పుకోమా, కానీ ఎలా చేయాలో చెప్తా. ఇంటి నుంచి తిరిగి వెళ్ళిపోయిన వ్యక్తి ఇంటికి రావాలి కదా. సో ఇంటికి వచ్చే భావాలు ఏంటో చూడాలి మనం. ఇంటికి వచ్చే భావాలు ఏంటిది? 4-11 కదా. ఆ 4-11 వస్తే వస్తాడు. ఇప్పుడు మీరు ఇంకోటి ఆగండి, ఉన్నోడు పోయాడా లేదో తెలుసుకోవాలి. ఎప్పుడైనా ఇంటి నుంచి వెళ్ళిపోయాడంటే ఎందుకు వెళ్ళిపోతాడు? పని పాటలకు వెళ్ళిపోతాడా? ఏదో మనసు పాడే వెళ్ళిపోతాడు. కాబట్టి ఇప్పటికీ బతికున్నాడా లేదో అది ఫస్ట్ మీరు ఎస్టిమేట్ చేయాలి త్రూ ప్రశ్న. సో మారక బాధకాలు వచ్చాయా, ఏమొచ్చాయో చూసుకోవాలి. అదొకటి ఉంటుంది, అది ఉంటేనే అలా ఉంటుంది అన్నమాట. అవును, జలరాశులు వస్తూ ఉంటే ప్రశ్నలో అట్లా చెప్తా ఉంటారు. అది వేరు, కానీ కేపీ ప్రశ్న కూడా ఇట్లాంటివి ఉంటాయి. సో ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు చాలా ఉంటాయి, రెగ్యులర్ ప్రశ్నలు కామన్ గా ఉంటాయి. సో మేము ఎట్లానో నేటివ్ చెప్తాం కాబట్టి, వెళ్ళిపోయిన నేటివ్ ఇంటికి వస్తానా అట్లా అడగడు కాబట్టి నాకు అలాంటి ప్రాబ్లం రాదు. అంటే మీరు చెప్పరు అలాంటి, నేటివ్ అడగలేదు కాబట్టి సమస్య లేదు. నెక్స్ట్ ఇంకా
ఇందాక బంధువులది ఏదో అన్నారు కదా సార్, అప్పుడు ఎప్పుడు సిక్స్త్ హౌస్ చూస్తావా? రిలేటివ్స్ తో విన్నింగ్ అనే సంథింగ్. రిలేటివ్స్ అది ఎవరితో అయినా విన్నింగ్ కావాలంటే గొడవ అవుతుంది, విన్నింగ్ కావాలంటే 1 and 7 6-11 వస్తుంటే 6-11 వస్తే గొడవతో విన్నింగ్, కొట్టేసి విన్నింగ్. 3-9-11 వస్తే సామరస్యంగా మాట్లాడుకోవడం. ఓకే ఓకే ఓకే. అట్లా ఏంటిది ఆ విషయం అనేది. ఇప్పుడు జనరల్ గా 8 ఇంకొక ప్రశ్న ఉన్నది, దానికి నేను అనాలిసిస్ ఇవ్వను కానీ ఒక ఎలక్షన్ విన్నింగ్ రిజల్ట్ గురించి, ఇంటర్నల్ ఎలక్షన్ విన్నింగ్ రిజల్ట్ గురించి మనం ప్రిడిక్ట్ చేసాం. ఎప్పుడన్నా మనం ప్రైవేట్గా చూసుకున్నాం. ఎలక్షన్ గెలుస్తామని అడిగితే ఎలక్షన్ గెలవడం కాదు, కొంటారని చెప్పామన్నమాట. అది అనాలిసిస్ బయటికి షేర్ చేయలేం కానీ బట్ చేద్దాం అలాంటి. ఇంకా ఓకే. హెల్త్ కూడా ఎప్పుడన్నా రికవరీ ఎట్లా ఉంటుంది? రికవరీ ఆఫ్ హెల్త్ గుడ్ క్వశ్చన్. 5-11 ఆపరేట్ అవ్వాలి. 6th house రోగం కదా, రోగానికి నెగేషన్ 5 అనమాట. రిలీఫ్ ఆఫ్ ట్రీట్మెంట్స్, ప్రివెన్షన్, తగ్గడం రోగం అవన్నీ 5th house అనమాట. 5-11 వచ్చిందంటే అయిపోతుంది. మేము లవ్ మ్యారేజ్ ఎప్పుడు చేసుకుంటామని ఒక ప్రశ్న అడిగారు. ఎప్పుడు మ్యారేజ్ చేసుకుంటారని ప్రిడిక్ట్ చేసాం మనం. అడిగింది ఒకటి, చెప్పింది ఒకటి. అవునవును, అది ఉంది, అదొక ప్రశ్న ఉన్నది. ఇలా చాలా ఉన్నాయి. అది ఎలా చూస్తారు సార్? ఎల్లోప్పుడు అనేది ఎలా చూస్తారు? ఇలా 3, 9, 12 వచ్చాయి దానిలో. సో 8 కూడా వచ్చింది అనమాట. ఓకే. ఇక చెప్పకుండా మీరు చెప్పిన దానికంటే ఒక భక్తి బ్యాక్, అంటే మీరు రాహు ఏమో చెప్పినట్టు గురువులో జరిగిందని మళ్ళీ మీరే చెప్పారు సార్ లాస్ట్. ఒక చిన్న భక్తి జరిగిందని. ఏంటిదండి? అదే మీరు ప్రేమ వివాహం కోసం అని ఒక వీడియో పెట్టి. ఎస్ అది వేరే అండి. అది ప్రేమ వివాహం వేరే, అది వేరే. ఓకే. అమ్మాయి వేరే చాట్, ఇది వేరే చాట్, ఇది మన చాట్. అదే చెప్తారు కావచ్చు. లేదు అదే చెప్పడానికి అది ఆల్రెడీ యూట్యూబ్ లో ఉంది, చెప్పుంది. ఎందుకు చెప్పు. అది ఎలా చెప్పారు సార్? ఏ కాంబినేషన్స్ అన్నారు? ఎల్లోప్పుడు మ్యారేజ్ అదే అండి. జర్నీస్ 3-9-12, 3-8-12 వస్తే 8 అంటే అగ్రెసివ్ డెసిషన్ కదా. జనరల్ గా ఇంకోటి కామన్ గా కొన్ని ఎలా చెప్పామో కూడా గుర్తుండదు, చెప్తాం వెళ్ళిపోతాం. ఇంకొక 2 క్వశ్చన్. ఇంకా మా ఫ్రెండ్ ఒక అతను ఉన్నాడు. ఆయన ఏం చెప్పాడు, అసలు బర్త్ డీటెయిల్స్ లేవు, ఆయన వచ్చి ప్రశ్న అడిగాడు వివాహం ఎప్పుడు అవుతుందని. ఈ ప్రాబ్లం ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటామని చెప్పామని చెప్తాడు. అది ఎలా చెప్పామో మనకు తెలియదు, అది ఇప్పటికీ తెలియదు. ఆ ప్రశ్న లేదు. నేనేం చెప్పుకోవాలి, నా బాధ. అట్లాంటివి ఉంటే చాలా. ఓకే సార్. ఇప్పుడు జనరల్ గా ఇది కామన్ క్వశ్చన్ అంటారు సార్, మ్యారేజెస్ లో తెలిసిన సంబంధం వస్తుందా లేకపోతే తెలియని సంబంధం వస్తుందా అని అడుగుతారు. వెరీ గుడ్. ఇప్పుడు ఆ 7th కస్పల్ సబ్లాడ్ 4th కస్పల్ సబ్లాడ్ కూడా కనెక్ట్ అవుతున్నాడు అనుకో, అప్పుడు దగ్గర సంబంధం. అదే 9 and 12 కస్పల్ సబ్లాడ్ వస్తున్నాడు అనుకో, అప్పుడు దూర సంబంధం. 4 అంటే ఫ్యామిలీ కదా. అవును, విత్ ఇన్ ద ఫ్యామిలీ. అదే అంటే విత్ ఇన్ ది ఫ్యామిలీ. శని చంద్రులు ఉంటే మేనమామ కూతురు, మేనత్త కూతురు, మేనమామ పెళ్లి చేసుకోవడం, ఇట్లాంటివన్నీ. శని చంద్రులు కొన్ని కాంబినేషన్స్, బేసిక్ కాంబినేషన్స్. కానీ ప్రశ్నలో ఏముండవు, అన్ని ప్రశ్నలో ఉండవు. ఇప్పుడు ఫస్ట్ నువ్వు అనుకున్న అలియన్స్, విల్ దిస్ అలియన్స్ టర్న్ టు మ్యారేజ్ ఆర్ నాట్, అది తీసుకోవాలి. అప్పుడు అది నీ ఇప్పుడు అది చేసుకుంటా ఇది చేసుకుంటాం కదా, ఇది దీంతో అవుతుందా లేదా, అంతే. అంటే జనరల్ కొంతమంది ఇప్పుడు శని చంద్రులు ఏమో చెప్పారు. శని చంద్రులు ఉంటే రిలేషన్స్ లో ఒక్కోసారి పెళ్లిళ్ళు అవుతుంటాయి. అంటే జనరల్ గా ప్రశ్నకు వచ్చే ఆ ప్రశ్నని బట్టి కదా. లేదు బర్త్ చార్ట్ లో అదిలే, ప్రశ్నలో అట్లా ఏం లేదు. 4th house కనెక్షన్. అదే మీరు బర్త్ చార్ట్ చెప్పారు కదా, 3, 4 ఇట్లాంటి కనెక్ట్ అయితే ఇరుగు పొరుగు, దగ్గర సంబంధం, షార్టెస్ట్ జర్నీ అలా. సార్ ఇప్పుడు జనరల్ గా సంబంధాలు చూసేటప్పుడు ఎలా ఉంటది అంటే, నేను జనరల్లీ చూసింది, వాళ్ళకి సమ్ మ్యానరికం ఉంటది కానీ వాళ్ళు ఇంకా డిసైడ్ అవ్వరు అనమాట. చేసుకోవాలా లేదా అట్లా అడుగుతారా సార్? అట్లా అప్పుడు కంపాటబిలిటీ చూసుకోవచ్చు కదా. ఓకే. అంటే జనరల్ గా అంటే ఇప్పుడు ఎట్లా ఉంటదంటే సార్, జనరల్ ఇంట్లో ఒక వైఫ్ కి చేయాలని ఉంటే హస్బెండ్ వద్దనుకుంటా ఉంటాడు, అట్లా కాన్వర్స్. అదే అందుకని ఎవరైతే చెయ్యాలనుకుంటున్నారో, చెయ్యాలనుకున్న వాళ్ళు అడిగితే అది అవుద్దా లేదా చెప్తుంది. ఎందుకు నేటివ్ అడిగితే సరిపోతుంది. మా భావం చేసుకోవాలనుకుంటున్నాను, అవుతుందా కాదా. నీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్రశ్న అడగాలి అంతే. ఇంట్రెస్ట్ లేకుండా నేనేం అనుకోవట్లేదు, నేను అవ్వద్దనే అనుకుంటున్నాను అప్పుడు ప్రశ్న ఎలా తీసుకుంటాం? కావాలనుకుంటే ప్రశ్న ఎప్పుడైనా ముంబై ఇండియన్స్ గెలవకూడదు, అప్పుడు ప్రశ్న వేసి గెలవకూడదు కదా అని అలా అడగకూడదు. నీకు గెలవాలనుకున్నది ఏంటిది,
పాజిటివ్. ప్రశ్న ఈజ్ అబౌట్ పాజిటివ్. పాజిటివ్. బంగారం మా మా పక్కింటి వాళ్ళది పోయింది, అసలే దొరకకూడదు, ఏ నెంబర్ ఏమను అని అంటే రాదు అది. అది. ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఇంకా జనరల్ గా అడుగుతా ఉంటారు కదా సార్. ఇప్పుడు మా అబ్బాయికి జాబ్ వస్తుందా లేదా అని అడుగుతారు. అవన్నీ మనము అంత మళ్ళీ మూవ్ చేసుకోవాలి తలనొప్పి. అది ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఇక్కడ ఉంది చూడండి, ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఒరిజినల్ ఈజ్ ఒరిజినల్. ఓకే, అదే అంటే ఆ అబ్బాయి అడిగితేనే దాని యొక్క వస్తుంది, మంచిగా వస్తుంది. ఈ అబ్బాయి చదువు వాళ్ళ అమ్మ చదవలేదు, నాన్న చదవలేదు, తాతయ్య చదవలేదు, ఎవరు చదవాలి. గురించి తెలియదు సార్. అప్పుడు తెలియనప్పుడు మనం చెప్పి ఇట్లా నువ్వు అడగచ్చు ఇట్లా అని చెప్పాలా? అప్పుడు మోటివేషనల్ ఇన్ఫ్లుయెన్స్ పోవడానికి 2-3 రోజులు గ్యాప్ ఇవ్వాలి. ఇచ్చి తర్వాత అనిపించినప్పుడు, బాధ అనిపించినప్పుడు, వరి అనిపించినప్పుడు మళ్ళీ రమ్మని, ఎమోషన్ ఉన్నప్పుడు మళ్ళీ అడగమని చెప్పాలి. ఇప్పుడు నా పరిస్థితి అదే కదా, అందరి దగ్గర డబ్బులు తీసుకుని ప్రశ్న అడగమని. సరే రా సార్, రెడీగా, అందుకే కదా సార్ డబ్బులు కట్టాను, ఇచ్చేస్తాను తీసుకోండి సార్ అంటారు. కానీ సార్ ఇప్పుడే కదా సార్ మనం పరిచయం అయింది, అప్పుడే తీసుకోలేను, 2-3 రోజులు ఆగే కనబడండి, మళ్ళీ ఎమోషన్ బిల్డ్ అయినప్పుడు రండి. మోటివేషనల్ ఇన్ఫ్లుయెన్స్ పోవాలి. ప్రపంచంలో ప్రశ్న ఉన్నదని చెప్పిన మొదటి వ్యక్తిని మీకు నేనే కాబట్టి వదిలేయండి, తర్వాత రండి అని చెప్తాం. మాకు ముందే తెలిసినా కూడా ముందే పరిచయం కాలేదు కదా సార్ అని చెప్తాం. సార్ మీరు ఇందాక మన 11th కస్పల్ సబ్లాడ్ ఏ గ్రహం వస్తే దాన్ని బట్టి మనం రేంజ్ ఫిక్స్ చేసుకుంటున్నాం. కరెక్ట్. ఇక్కడ నుంచి ఇప్పుడు మార్స్ అనేది ఇప్పుడు ఒక్కోసారి రెట్రో అయినప్పుడు 6 నెలలు కూడా వెళ్తుంది కాబట్టి మనం 6 నెలల లోపే మనం దశాభుక్తులు తీసేసుకోవచ్చు అనమాట చక్కగా. ఇప్పుడు సాటర్న్ వస్తే 2.5 ఏళ్ళు, ఏడాది వరకు కనబడక బాబు అనే రేంజ్ లోనే తీసుకోవాలి మనం. సాటర్న్ మళ్ళీ ఫాస్ట్ మూవింగ్ ప్లానెట్ స్టార్ లో ఉన్నాడు, అక్కడ అలా అదొక ఫాస్ట్ గా కూడా అయిపోతుంది ఈవెంట్. మరి అట్లా కూడా జాగ్రత్తగా. రేంజ్ అనేది ఫిక్స్డ్ అని ఏం కాదు, సిగ్నిఫికెన్స్ ఇస్ ద ఫిక్స్డ్. సిగ్నిఫికెన్స్ స్ట్రాంగ్ ఉండాలి. ఈయనకి ప్రశ్న సిగ్నిఫై అయింది అంటే కనెక్ట్ చేస్తే కనెక్ట్ అవుతుంది, కానీ ప్రశ్న కన్నా బర్త్ చార్ట్ స్ట్రాంగ్ ఉంది చూడండి. ప్రోగ్రెషన్స్ బాగున్నాయి, మంచిగా ఉన్నాయి కదా అట్లా. రూలింగ్ ప్లానెట్ మార్స్ ఇక్కడ లేదు కదా సార్, మనం చూసిందా? మార్స్ రూలింగ్ ప్లానెట్ గా తీసుకోలేదండి. మార్స్ ని 11th హౌస్ కస్పల్ సబ్లాడ్ ఈవెంట్ త్వరగా అవుద్దా లేదా అనే దానికోసం తీసుకున్నాం. అసలు పూర్వపుణ్యం ఉందా లేదా 1 and 9th కస్పల్ సబ్లాడ్ కూడా చెక్ చేయాలి. రాహు సాటర్న్ కనెక్షన్ ఉంది, పూర్వపుణ్యం కనెక్ట్ అయింది కాబట్టి మనం చెప్పేది అయ్యే అవకాశం ఉంటుంది. అంటే మన పూర్వపుణ్యం, ఆయన పూర్వపుణ్యం, మనదేమి ఉంటుందండి, మనదేమి పూర్వపుణ్యం లేదు, అర్థమైందా? వాళ్ళదే పూర్వపుణ్యం, మనం చీమలమే, ఇంతకన్నా తక్కువే. ఎవరి చాట్ లో ఉన్నది వాళ్ళకి జరుగుద్ది. ఓకే, నెక్స్ట్ సార్ క్వశ్చన్ వచ్చేసి జనరల్ గా ఇప్పుడు డైవర్స్ ప్రొసీడింగ్స్ ఉంటాయి సార్. ఓకే, ఆల్రెడీ డైవర్స్ విడాకులు ఒక 6 months నుంచో లేదా ఒక 9 months నుంచో జరుగుతూ ఉంటాయి. వాళ్ళు అడుగుతారు ఏంటి ఇట్లా ప్రొసీడింగ్స్ లోనే ఎప్పటికవ్వచ్చు. సో అలాంటి ప్రశ్న మనం తీసుకొని అంటే ఏవి చూస్తాం సార్ అప్పుడు? 1-6-10 ఉద్యోగ భావాలు చూస్తే వివాహం ఎగిరిపోద్ది అంతే. వివాహం నచ్చితే విద్య అన్నట్టు ఉద్యోగ భావాలు చూస్తే సరిపోతుంది. 2 కాదు, 1-6-10 చూడాలి. 1-6-10 విజయం, వివాహంపై విజయమే విడాకులు. ఓకే, ఇంకా వివాహంపై విజయం, వివాహంలో విజయం కాదు, వివాహంపై విజయం. ఆయన ఇంకేమన్నా జనరల్ గా ప్రశ్న? జీనీ తెలుసు కదా సమాధానం. ఛాలెంజ్ చేయకపోతే ఏమైపోతుంది? వాణ్ణి తినేస్తుంది అంతే. అలానే క్వశ్చన్ అడగకపోతే గుడ్ నైట్ చెప్పి వెళ్ళిపోతా. సార్ కొంచెం బ్రెయిన్ పని చేయాలి కదా సార్. ఆలోచించుకోండి, రేపు రండి ఆలోచించుకోండి. ఓకే, ఇంకా ఏం లేదు. ఓకే అండి, బాయ్, గుడ్ నైట్ అందరికి. గుడ్ నైట్.